మత్తయి సువార్త मत्ती सुसमाचार 13వ అధ్యాయము 13वां अध्याय 27 29 వరకు ఉన్న విషయాలను చూద్దాం. 27 और 28 से लेकर 29 इन बातों को हम देखेंगे. 13వ అధ్యాయము अध्याय 13 27 నుంచి 29 వరకు 27 से 29 तक. ఆ ఆ ఆ వచ్చి అయ్యా విత్తితివి కదా, అందులో చెప్పగా వద్దు చాలు చాలు. ఈ 3 వచనాల్ని మాత్రమే మనం ధ్యానిస్తాం ఈరోజు. सिर्फ इन 3 वचनों को हम ध्यान करेंगे. యేసు ప్రభుల వారు ఆయన ఉపమానము చెప్తూ మాట్లాడిన మాటలు ఇవి. ये बातें यीशु मसीह ने उदाहरण देते हुए कही है. దేవుని రాజ్యం అనగా ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం అనగా ఇలా ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు. परमेश्वर का राज्य, स्वर्ग राज्य ऐसा होता है करके बताते हुए आया. ఒక్కటే కాదు, చాలా విషయాలు పరలోక రాజ్యాన్ని దృష్టాంతముగా మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. सिर्फ ये एक ही उदाहरण नहीं है, ऐसे बहुत से उदाहरण हैं जो स्वर्ग राज्य के हैं. అలాంటి మాటల్లో ఈ ఒక మాటలు అప్పట్లో ఆ ఒక వ్యక్తి అంటే ఎవరైతే ఆ యజమానుడుగా ఉన్నాడో उस समय जो एक मालिक था उस खेत का, ఆ పొలమునకు ఆ యజమానుడు కొంతమంది పనివారిని ఎంచుకున్నాడు. तो उस मालिक ने कुछ दासों को चुना. వారు ఆ పొలాన్ని దున్ని చేయాల్సిన పనులన్నీ చేసి మంచి గోధుమలను వేశారంట. उन दासों ने खेत को अच्छे से जोता, जो काम अच्छे से करना था करके अच्छे बीज वहां पे डाले. వేసిన తర్వాత डालने के बाद కొంచెం సేపు ప్రయాసను బట్టి కునుకు పడ్డారు వాళ్ళు. तो मेहनत करने के बाद थोड़ी देर के लिए वो सो गए. ఆ వెంటనే జరిగిన ఒక పెద్ద ప్రక్రియ, तो तुरंत उस झपकी में जो काम हुआ, అక్కడ ఇంగ్లీష్ లో వీడ్స్ అని ఉంటది. तो इंग्लिश में लिखा है कि जंगली बीज. ఇక్కడ పెద్ద సమస్య ఏందనంటే यहाँ पे बड़ी समस्या है. మంచి బీజములు గుర్తు పెట్టుకోవాలి. अच्छे बीज को हमें याद रखना है. మంచి బీజములు వేసిన సేవకులు చూస్తున్నాం, अच्छे बीज डाले हुए दासों को हम देखते हैं. కానీ దాని కొద్ది దానే లేదంటే మధ్యలో వచ్చి కొంతమంది ఏమి నాటారంట, కలుపు బీజములను నాటారంట. अचानक खुद ब खुद या कुछ लोगों ने आकर वहाँ पे जंगली बीज बो दिए. అర్థమవుతుందా? समझ में आ रहा తెలుగులో है? ఏమనుంది దానికి? तेलुगु में क्या है? గురుగులు. యా, ఈ పదం గుర్తు పెట్టుకుంటాను నేను. तो इस बात को मैं याद रखूंगा. గురుగులను నాటారు, जंगली बीज बो दिए. కానీ నాటిన తర్వాత लेकिन बोने के बाद ఆ మంచి బీజములు రావడం ప్రారంభిస్తున్నాయి. अच्छे बीज के पौधे आ रहे हैं ఆ మంచి బీజములు పక్కన గురుగులు కూడా రావడం और उन ప్రారంభించబడుతున్నాయి. अच्छे बीज के पौधों के साथ साथ जंगली पौधे भी बढ़ रहे हैं. కానీ చాలా మంది సాధారణముగా लेकिन साधारण रूप से बहुत से लोग ఒక రైతు కానివాడు, जो किसान नहीं है, ఒక నార్మల్ సాధారణమైన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే एक साधारण इंसान क्या सोचता है, వెంటనే ఆ గురుగుల్ని తీద్దాం, तुरंत उन बीजों को निकाल देंगे, ఆ గురుగుల్ని తీద్దాం అంటారు. उन बीजों को निकाल देंगे करके కానీ बोलते हैं. మనకు గురుగులు ఎందుకు వస్తున్నాయి, ఏంది జరిగింది, ఎందుకు దానివల్ల ఏంటి అని మనం ఎప్పుడు దాని గురించి ధ్యానించాం. क्यों ये जंगली बीज है, इससे क्या होगा, इसके बारे में कोई ध्यान ही नहीं देता ఈ है. రోజు కేవలము ఈ మాట సందర్భాన్ని మాత్రమే చెప్తాను మీకు. मैं आज के दिन सिर्फ यहाँ पे जो घटना है उसी के बारे में बताऊंगा. గురుగులు ఎవరో చెప్పను నేను, जंगली बीज कौन है नहीं बताऊंगा. అది ఒక పెద్ద అంశం. మళ్ళా वो तो एक बड़ा सा टॉपिक बन నేను అది जाएगा. తీసుకుంటే మళ్ళా మన వాక్యమే 2 గంటలు 3 గంటలు అయిపోతుంది. अगर उस टॉपिक को लूंगा तो वचन 2-3 घंटे चलेगा. కేవలం ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, लेकिन यहाँ क्या घटना घटी, మొదటిగా पहले ఆ సేవకులు అందరూ ఏం చేశారంట, మంచి బీజములు వేశారంట. सबसे पहले दासों ने अच्छे बीज बोए. అక్కడ 27లో స్పష్టంగా ఉన్నారు. 27 वचन में साफ ఆ साफ लिखा है. యజమానుడి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, वो ग्रह के स्वामी के पास जाके कहते हैं, సార్ स्वामी డు యు నాట్ సో
గుడ్ సీడ్స్ ఇన్ ది ఫీల్డ్, మేము మంచి బీజములు ఇక్కడ వేయలేదా అని అడుగుతూ ఉన్నాడు. वो पूछते हैं क्या हमने इस खेत में अच्छे बीज नहीं बोए? మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఈ ఈ ఏమంటారు గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి तो ये जंगली बीज कहाँ से आ गए? అని ఒక చింత వలలో ఏర్పడింది. एक चिंता उनके अंदर आ गई. మొదటిగా మనం చూస్తా ఉంటే पहले हम यहाँ ఇక్కడ देखेंगे మంచి బీజం అంటే ఏంటి, अच्छा बीज मतलब क्या है. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. बड़े ध्यान से हमें ఆ समझना है. అంశం అర్థం కావాలి అని అంటే ये बात हमें समझ में आनी है. तो ముందుగా सबसे అసలు पहले ఒరిజినల్ టెక్స్ట్ లో ఏం రాశారో చూశాను నేను. जो ओरिजिनल टेक्स्ट है उसमें क्या लिखा मैंने देखा है. మంచి బీజము అంటే ఏంటో తెలుసా? अच्छा बीज मतलब రాసుకునే వాళ్ళకి చాలా ఉపయోగమైంది ఇది. जो लिखना चाहते हैं लिख सकते हैं. కలోస్ खलोस ఏంటది పదము? क्या है उसका पाठ? కలోస్ గ్రీక్ कलोस. పదంలో कलोस है ग्रीक भाषा में. KALOS. KLOS. మళ్ళీ మీరు తిరిగి చదవాలి, చూడాలి. इसको आपको फिर से पढ़ना है और ध्यान भी करना ఇందులో होगा. ఎంత నిజముందో మీరు చూడాలి. इसमें कितनी सच्चाई है आपको खुद ध्यान भी అసలు देना है. ఆ కలోస్ అంటే ఏంటి అని అంటే कलोस मतलब क्या है? మనకు మాత్రం మంచి బీజం అని బయటికి కనపడతా ఉంది, देखने के लिए हमें अच्छा बीज करके दिखाई दे रहा है, కానీ కలోస్ అర్థం అది కాదు. लेकिन कलोस का मतलब ये नहीं है. కలోస్ అనగా कलोस मतलब అట్రాక్టివ్లీ గుడ్, ఆకర్షించేంత మంచితనం అంట. इतनी अच्छाई है उसके अंदर कि दूसरों को आकर्षित करता అమ్మా है. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? मेरी बात समझ में आ रही है? ఎంత మంచితనము, कितनी अच्छाई, ఆకర్షించేంత మంచితనము. दूसरों को आकर्षित करने वाली अच्छाई. మామూలు మంచితనం అందరం చూసాం, साधारण अच्छाई तो हम सब देखते हैं. అవునా? हाँ, ఆకర్షించేంత మంచితనం ఎప్పుడైనా చూసారా మీరు? दूसरों को आकर्षित करने वाली अच्छाई देखी है आपने? ఎక్కడో ఒక్కడ కనబడతాడు నీకేమో, ఒకవేళ కనబడితే कहीं एक दिखाई देगा शायद ध्यान से देखे तो. అర్థమైందా? समझ में आ रहा है? ఆకర్షించేంత మంచితనం ఉండాలి. आकर्षित करने वाली अच्छाई होनी चाहिए. అంతటితో ఆపలేదు ఆ మాట. కలోస్ అనే పదానికి कलोस के अर्थ इतना ही नहीं है. మంచిని మోటివేట్ చేయాలంట, ఇన్స్పైర్ చేయాలంట. जो अच्छाई है उसको इंस्पायर करना चाहिए. అదర్స్ టు ఎంబ్రైజ్ వాట్ ఈజ్ లవ్లీ, ఏదైతే మంచిదుందో వేరే వాళ్ళని ఆకర్షించి కౌగిలించేంతగా చేయాలి అనంట. जो अच्छाई है वो अच्छाई ऐसी होनी चाहिए कि दूसरों को आकर्षित करके वो आके गले लगाए. నాకు బైబిల్లో ఇలాంటి మాట జ్ఞాపకం వస్తే టక్కని యేసేపు గారు గుర్తొచ్చారు. तो ये बात सुनते ही मुझे बाइबल में यूसुफ याद आ गया. జోసెఫ్ ఒక నిజంగా చెప్పాలి అని అంటే ఒక ఐకాన్. अगर जोसेफ के बारे में बताया जाए तो सच में वो एक आइकॉन ही है. నిజముగా అంత చక్కగా మంచిని ఆకర్షించాడు, सच में उसके अंदर इतनी अच्छाई थी जो आकर्षित करती थी. మంచితో ఆకర్షించాడు. अपनी अच्छाई से दूसरों को आकर्षित किया. శత్రువులైన వాళ్ళ అన్నను కౌగిలించుకున్నంత మంచిగా చేశాడు. जो उसके शत्रु उसके भाई लोग थे उनको इतने अच्छे से प्यार करके गले लगाया. కానీ అటువంటి బీజాలు దేవుడు వేశాడంట. ऐसा बीज है प्रभु ने जो डाले हैं. అర్థమైందా? समझ में आ ఆ रहा है? సేవకులు వేసిన బీజాలు ఏంటి? जो सेवकों ने दासों ने बीज डाले थे, బాగా कौन से दास గుర్తుపెట్టుకోవాలి. है? ఎప్పుడు ఏ బీజాల పేర్లు? वो कौन से बीज है? కలోస్. कलोस. ఉత్తుత్త బీజాలు కాదమ్మా, साधारण बीज नहीं, ఊరికే ఉండే బీజాలు बस से కాదమ్మా, बेकार बीज नहीं, ఆకర్షించేంత మంచిగా ఉండాల్సిన బీజాలు. आकर्षित करने वाला अच्छा बीज. ఈ రోజు మనము అలాంటి బీజాలుగా ఉన్నామా లేదా? तो क्या आज के दिन हम इस तरह के बीज हैं या ఈ नहीं? కలోస్ అనే పదాన్ని బైబిల్లో ఇంకొక చోట రాశారు, ये कलोस का पद शब्द एक और जगह लिखा है बाइबल కానీ में, వాడిన సందర్భం వేరే చోట. लेकिन इस्तेमाल करे हुआ संदर्भ अलग है. ఆ సందర్భం చెప్తాను. वो संदर्भ లూకా बताऊंगा. రాసిన సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. लूका सुसमाचार 21:5. ఈ అందమైన రాళ్ళతోనూ ఆ, అద్భుతములతోనూ ఆ, శృంగారింపబడి ఉన్నదని ఆ. దేవాలయమును గూర్చి ఆ. మాట్లాడుచుండగా దేవాలయమును గూర్చి మాట్లాడుతున్న శిష్యులు బాగా గుర్తుపెట్టుకోవాలి. मंदिर के बारे में बात करने वाले चेले. అక్కడ సుందరమైనది అని రాశారు, మీకు తెలుగులో అదే ఉంది కదా. यहाँ पे सुंदर पत्थर करके लिखा है. ఆ సుందరం అనేది కలోస్. वो सुंदर मतलब खलोस. అంటే ఆ మందిరం చూస్తే సుందరంగా ఆకర్షిస్తా ఉంది. मतलब उस मंदिर को देख रहे हैं तो इतना सुंदर है कि आकर्षित कर रहा है. మేము నయాగ్రా ఫాల్స్కి వెళ్ళాం. हम नायग्रा फॉल्स गए थे. ఆ నయాగ్రా ఫాల్స్ చూస్తున్నప్పుడు जब नायग्रा फॉल्स देख रहे थे, ఎంత బ్యూటీ ఉందో, कितना सुंदर है वो. ఆ ప్రాంతం మమ్మల్ని ఆకర్షిస్తా ఉంది. वो जगह जो है हमें आकर्षित कर रही है. నాలాంటి ఈతగాడికి जो मैं स्विमिंग करने वाला हूँ, దూకాలనిపిస్తా ఉంది, मुझे लग रहा है कूद जाऊं, కానీ భార్య బిడ్డలు लेकिन पत्नी है, बच्चे हैं, ఆ నీళ్లు కొట్టే స్పీడు, वो जो स्पीड से पानी बहता है,
నేను మీకు ఒక మంచి మాట చెప్తున్నాను. मैं आपको एक अच्छी बात बताता हूँ। ఆ దినాల్లో మందిరమే అంత సుందరంగా చేశారంట, ఆకర్షణీయంగా చేశారంట, దాన్ని హత్తుకున్నంతగా చేశారంట. उन दिनों में मंदिर ही इतना सुंदर बनाया, इतना आकर्षित बनाया, ऐसा लग रहा है उसको जाके गले लग जाए। కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి తెలుసా? लेकिन यहाँ ये क्या बताते ఆ हैं? బీజములోనే అంత సుందరత ఉందంట. इन बीजों में ही इतनी सुंदरता है। ఆ బీజంగా మనం ఉంటున్నామా? क्या इस तरह के बीज हम हैं? లోకానికి మనం అలా కనపడుతున్నామా? क्या संसार को हम इस तरह दिखाई देते हैं? లేకపోతే నిన్ను నన్ను చూసి नहीं तो आपको मुझको देखकर వీడు ఒక క్రైస్తవుడా, क्या ये क्रिश्चियन है, వీడు ఒక వేస్ట్ గాడు అనే మాట్లాడే వాళ్ళు లేకుండా పోలేదు. ये बेकार है करके बोलने वाले लोग नहीं रहे। చాలా జాగ్రత్త. ध्यान से रहो, మీ సాక్ష్యం ఎటు వెళ్తుందో, आपकी गवाही कैसी है, మీ సుందరత ఎలా వెళ్తుందో, आपकी सुंदरता किस तरह फैल మీరు रही है, ఆకర్షించే విధానం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు. आपका आकर्षित करने का तरीका कहाँ है मुझे नहीं మీరు पता। నిజముగా आप सच में ప్రభావితము చేసేవారుగా ఉండాలి. आपको दूसरों को प्रभावित करने वाला बनना है। ఏం చేయాలి? क्या करना है? ప్రభావితము. प्रभावित करना है। ప్రభావితము చేయకపోతే प्रभावित नहीं करोगे तो మనం నిజంగా అర్హులం కాదు. हम योग्य नहीं है। యేసు ప్రభు ఎలాగ జీవించాడు यीशु मसीह कैसे जिया చెప్పాలి మీరు? बताइए। ప్రభావితము చేసేంతగా చేశాడు. प्रभावित करने की तरह जिया। ఎంత ప్రభావితం చేశాడు చెప్పమంటారా? कितना प्रभावित किया? ఈ రోజు 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా आज के दिन 2000 साल बीत गए फिर भी అంత ప్రేమామయుడు మధ్యలో ఎక్కడ దొరకలేదు. इतना प्रेमी परमेश्वर हमारे बीच में कोई इंसान भी नहीं है। హల్లెలూయా. हालेलुया। అంతగా ఆకర్షించాడాయన. इतना आकर्षित किया उसने। నువ్వు కూడా आप भी అంతగా యేసు ప్రభుల వలె జీవించాలి. आपको भी यीशु मसीह की तरह इस तरह जीवन जीना है। మొదటి తిమోతిలో 4:4 పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు. पहला तिमोथी 4:4 में पौलुस इस तरह कहता है, చదువుదామా? पढ़ेंगे 4:4. 4:4। దేవుడు ఆ, సృజించిన ప్రతి వస్తువును ప్ర- మంచిగా చేశాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ. పుచ్చుకొనిన ఎడల ఆ. ఏదియు నిషేధింపదగినది దేవుడు ఏది చేసినా అంతా మంచి చేశాడంట. प्रभु ने जो कुछ सृजा है वो सब अच्छा దేవుడు है। ఎప్పుడు చెడ్డది చేయలేదు. प्रभु ने कभी बुरी चीज नहीं बनाई। చెడ్డదనేది మనలో ప్రారంభించబడింది. बुराई हमारे अंदर शुरू हुई है। ఆలోచనలు మనలో ప్రారంభించబడ్డాయి. ये सोच हमारे अंदर उत्पन्न हुआ है। కొంతమంది దరిద్రులు ఏం మాట్లాడతారో తెలుసా? कुछ बेकार लोग क्या बात करते पता है? ఓ చెడ్డను కూడా దేవుడే ఏర్పరిచాడంట. बुराई को भी परमेश्वर ने बनाया है ఓ बोलते हैं। సామెతల్లో ఒక సందర్భంలో ఉంది ఆ మాట, నేను కాదని లేదు. नीति वचन में एक जगह ये बात लिखी है, मैं मना नहीं करता। మంచిని ఏర్పరిచిన దేవుడు, अच्छाई को बनाने वाला परमेश्वर, మంచి చెడుల జ్ఞానమును చెట్టును ఏర్పరిచిన దేవుడు, बुरा और भला का पेड़ रखने वाला परमेश्वर, చెడ్డును ఆకర్షించిన మనుష్యులు అని చెప్పుకోవడం మంచిదేమో. तो हम सिर्फ इसके लिए ये कह सकते हैं कि बुराई को आकर्षित करने वाले ఇక్కడ लोग। పౌలు గారు ఏం చెప్తున్నారంటే यहाँ पे पौलुस क्या कहता है? మనందరిని మంచిగానే చేశాడు. हम सबको अच्छे से बनाया, మనమందరం మంచి పని చేయడానికి ఏర్పరిచాడు. हम सबको अच्छे काम करने के लिए बनाया, కానీ మన చేత కావట్లేదు. लेकिन हमसे नहीं हो पा ఆ रहा। మంచిని చేయడం మన చేత కావట్లేదు. इस अच्छाई को करना हमसे नहीं हो पा रहा। ఎలాంటి మంచి చెప్పాను మీకు? कैसी अच्छाई? ఆకర్షించేంతగా మంచి. आकर्षित करने वाली अच्छाई। అరే నిన్ను చూసి आपको देखकर వాడు మారాలి, ఎదుటివాడు. दूसरा बदल जाना चाहिए। వాడు మారుతున్నాడా, నువ్వు మారుతున్నావా? क्या आप बदल रहे हो उसको देखकर या वो आपको देखकर बदल रहा है? నాకు పెద్ద అనుమానం. मुझे डाउट लग रहा है। ఎందుకు మనం అధిగమించలేకపోతున్నాం? क्यों हम जीत नहीं पा रहे? ఎందుకు మనం మంచిని చూపలేకపోతున్నాం? क्यों हम अच्छाई को दिखा नहीं पा रहे? ఎందుకు ఆ కలోస్ అనే సౌందర్యమైన మంచి రావట్లేదు మనలో? क्यों वो कलोस की सुंदरता हमारे अंदर नहीं आ पा रही? రోమిలకు రాసిన పత్రిక रोमियो की लिखी हुई पत्री 7వ అధ్యాయం తీద్దాం. 7वां अध्याय हम निकालेंगे। 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుదాం. 16 से लेकर 18 तक हम पढ़ेंगे। ఆ, తెంపనిది ఆ, నేను చేసిన ఎడల ఆ, ధర్మశాస్త్రము ఆ. శ్రేష్టమైనదైనట్లు ఉమ్. ఒప్పుకొనుచున్నాను. ఆ. కావున ఆ. ఇకను దాని చేయునది ఆ. నా యందు నివసించు పాపమే గాని ఆ, నేను కాదు. నేను కాదు. తర్వాత ఇంకా ముందుకెళ్ళు. నా 18. యందు అనగా ఆ. నా శరీరమందు ఆ. మంచిది ఏదియు నివసింపదని మంచిది ఏదియూ నివసించదని నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. మేలైనది చెయ్యవలెనని మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. అందరికి ఉన్న ప్రాబ్లం सबके अंदर की समस्या यही है। పౌలు గారికి కూడా ఉంది. पौलुस के अंदर भी यही है। ఆ. ఆయన ఏం చేశాడు? फिर भी उसने क्या किया?
ఆ శరీరము, उस शरीर को, శరీర కోరికల్ని, शरीर की आशाओं को, శరీరము ఆలోచనల్ని शरीर की सोच को అధిగమించడానికి ప్రయాసపడ్డాడు. उस पर जीत पाने की कोशिश की। చెప్తున్నాడు ఆ మాట ఆయన అక్కడ, वो बात वो बता रहा है, అన్నాడా లేదా? कहा कि नहीं? ఎంత స్పష్టంగా అన్నాడు, कितने स्पष्ट रूप से कहा, చెయ్యాలన్నది నేను చెయ్యలేకపోతున్నాను. जो मैं करना चाहता हूँ वो नहीं कर पा रहा हूँ। మన జీవితంలో కూడా మంచి అనేది రాలేకపోతా ఉంది. हमारे जीवन में भी अच्छाई नहीं आ पा रही। ఓ ఎదుటి వాడు చూస్తేనేమో దరిద్రుడు, सामने वाले को देखे तो बेकार है, వాడేమో నిన్ను మాట్లాడుతూనే ఉంటాడు. वो मुझको आपको कुछ ना कुछ बोलता ही रहेगा। అర్థమైందా? समझ में आ रहा है? ఇదేందో బాగుంది. ये अच्छा लग रहा है। నేను ఎదుటివాడు అని చెప్పి ఈఎంఐని చూపించా, सामने वाला करके मैंने इसको दिखाया। మీరందరూ బైబిల్ చదువుతున్నారు ఆ టైంలో సీరియస్ గా. आप बाइबल पढ़ रहे हैं सीरियसली। నేను ఈఎంఐని చూపించా, मैंने इसको दिखाया ఈ అమ్మాయి నన్ను చూపించేది. और सृजा ने इसको दिखाया। మనం మంచిగా ఉండాలంటే పక్కన వాళ్ళు సహకరించరే. हम अच्छे से जीना चाहते हैं लेकिन बगल वाला मदद नहीं करता, అవునా? है ना? నేను చెప్పే మాట నిజమేనా కాదా? मैं सही कह रहा हूँ या नहीं? ఎవడో ఒకడు ఇబ్బంది కలగజేస్తానే ఉంటాడే, कोई ना कोई परेशान करता ही रहेगा, ఎవడో ఒకడు నన్ను పించి చేస్తానే ఉంటాడే, कोई ना कोई हमें पिंच करता ही रहेगा, ఏదో ఒకటి నా ఆలోచనలు పుడతానే ఉంటాయి. कोई ना कोई मेरे अंदर विचार बढ़ता ही रहेगा। అధిగమించలేకపోతున్న ప్రజలమైపోయాం మనము. हम ऐसी प्रजा बन गए हैं कि जीत नहीं पा रहे हैं। పౌలు గారు దాని గురించి చింతపడుతూ, पौलुस इसके विषय में चिंता ఆ करते हुए, శరీరాన్ని జయించడము చాలా సులువైంది కాదు, కానీ మనము చేయడానికి తాపత్రయపడాలి దానికోసము. शरीर को जीतना आसान नहीं है लेकिन जीतने के लिए हमें प्रयास करना ही మీరు है। చాలా చక్కగా అక్కడ గుర్తుపెట్టుకుంటే ఫ్లెష్ అని మాట స్పష్టంగా ఉంది. यहाँ पे शरीर शारीरिक दशा करके लिखा है, अच्छे से लिखा हुआ है। మంచిని చేయనీయకుండా చేసేది ఏంటి? अच्छाई को करने नहीं देती, वो क्या चीज है? ఏంటిది? वो क्या है? శరీరము. शरीर। ఎవరి శరీరము? किसका शरीर? ఆ, మన శరీరము. हमारा शरीर। ఎందుకు మన శరీరము? क्यों? చెప్పండి మీరు, बताइए, త్వరగా చెప్పాలి. जल्दी बताना है। ఎందుకు మన శరీరము? क्यों हमारा మన शरीर? శరీరంలో నింపుకోవాల్సినవన్నీ నింపేసుకున్నాం ఆల్రెడీ. क्योंकि हमारे शरीर में जो जो भरना है पहले से हमने भर लिया। ఒకడు మాట అంటే వెంటనే రియాక్ట్ అయిపోతున్నాము. किसी ने कुछ कहा तुरंत रिएक्ट हो जाते हैं। ఓ మన ఆలోచన విధానం శరీర ప్రకారంగా చాలా వేరే విధంగా ఉంది. हमारा सोचने का तरीका शारीरिक रूप से बिल्कुल अलग हो चुका है। ఒక చెంప మీద కొడితే एक गाल पर थप्पड़ मारो, ప్రభువా వీరిని క్షమించు అనే ఆలోచన లేదు. प्रभु इन्हें क्षमा करो, ऐसी सोच नहीं रही। अब ఫస్ట్ వాడిని కొట్టిన తర్వాత మాడదాం. पहले उसको भी हम मारेंगे फिर बात करेंगे। ఏమి అధిగమిస్తా ఉంది? क्या जीत रहा है हमारे अंदर? శరీరము शरीर का कार्य है। మంచిని చేయనీయకుండా అడ్డుపడతా ఉంది. अच्छाई को करने नहीं दे रहा ये शरीर। ఎక్కడో ఎవడో ఏదో మాట్లాడినాడు, कहीं पे किसी ने कुछ कहा, ఇక్కడున్న నీకు బాధ కలగజేస్తా ఉంది, यहाँ रहने वाले हम बहुत दुखी हो रहे हैं, వేదన కలగజేస్తా ఉంది. चिंता में पड़ रहे हैं। వేదనతో పాటు ఏమొస్తా ఉంది? चिंता के साथ साथ क्या आ रहा है? ఓ ఏంది నాయన ఈ బ్రతుకు. कैसा है ये जीवन मेरा? మనిషి పక్కనే ఉండాల్సిన పని లేదు నీకు. ये नहीं है कि हमें पिंच करने वाले बगल में ही रहे। గురుగులు పక్కనే ఉండాల్సిన పని లేదు. जंगली बीज बगल में रहने की जरूरत नहीं है। గురుగులు ఎక్కడైనా ఉండొచ్చు, जंगली बीज कहीं पे भी हो सकते బాధ हैं, కలిగజేస్తూనే ఉంటాయి. दुख देते ही रहेंगे। గుర్తుపెట్టుకోండి. ध्यान दीजिए। నేను ఈ వాక్యం ముగించే తర్వాత నువ్వు చెప్తావు ఈ గురుగులు ఉండడం మంచిదా చెడ్డదా నీకే తెలుస్తుంది. वचन खत्म होने के बाद आप खुद ही बताओगे और आपको पता चल जाएगा कि जंगली बीज होना अच्छा है या नहीं। కానీ మొదటిగా మన శరీరాన్ని మనం జయించడం ప్రారంభిద్దాం. तो सबसे पहले अपने शरीर पर जीत पाना हम शुरू करेंगे। ఎందుకు అనంటే क्योंकि బైబిల్ ఒక స్పష్టమైన మాట చెప్తుంది. बाइबल एक स्पष्ट बात बताती నడిచే है, వారమందరం మనం ఎలా నడవాలంట? चलने वाले हम सबको किस तरह चलना చెప్పాలి. है, ఎలా నడవాలి? कैसे चलना है, చెప్తాముడు. बताइए। ఎలా నడవాలి? कैसे चलना है। గలతీలకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 24-25 చదువుదాం. ఆ, 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 ఆ. సిలువ వేసి ఉన్నారు, మనము ఆత్మను అనుసరించి ఆహా. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే यहाँ पे पौलुस क्या कहता है? ఎలా ఉన్నారంట? कैसे है? శరీరాన్ని ఏం చేయాలంట? शरीर को क्या करना है? ఎక్కడ వేయాలంట? किधर चढ़ा देना है? సిలువ అంటే ఏంటది? क्रूस मतलब అప్పుడప్పుడు లేసి వచ్చేదా? क्या उठ के आने वाला? ఆ సిలువకు వేయబడాల్సిన శరీరాన్ని మనం వేయకుండా क्रूस पर चढ़ाए जाने वाले शरीर को हम नहीं चढ़ाते, మనము
ఆ శరీరంను కలిగి నడవడానికి ఇంకా ప్రయాస పడుతుంటే నిజముగా చాలా దరిద్రులమవుతాం. उस शरीर को अपने अंदर रखकर ही हम चलना चाहेंगे तो हमारा जीवन बेकार हो మనం जाएगा। జీవించు వారము ఆత్మతో జీవించాలి. हम जीने वाले को अपनी आत्मा के अनुसार जीना నడిచే चाहिए। వారము ఆత్మలో నడవాలి. चलने वाले को आत्मा में चलना चाहिए। పరిశుద్ధాత్మ ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం నడవాలి. पवित्र आत्मा जो बताता है उसके अनुसार हमें चलना నీ चाहिए। శరీరం ద్వారా చిన్నప్పటి నుంచి నడిచావు చాలు. बचपन से लेकर अभी तक अपने शरीर के अनुसार चले काफी ఈ है। రోజు కన్నా అది దాని సిలువలో కొడదాం. कम से कम आज के दिन उस क्रूस पर ठोक देंगे उसे। పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతూ చెప్పారు, దాన్ని సిలువ కొట్టండి. पौलुस स्पष्ट रूप से कहता है क्रूस पर ठोक दो उसे। మనం నడవాల్సిన వారము हमें चलना है ఇంకా శరీరం వద్దు. तो अब शरीर के अनुसार ఈ नहीं। శరీరంని పెట్టుకుంటే इस शरीर के अनुसार चलेंगे तो మంచోడు కూడా చెడ్డోడే కనపడతాడు. अच्छा इंसान भी बेकार दिखाई देगा। ఓ అన్ని విషయాల్లో సమస్యలు వస్తాయి. हर विषय में समस्याएं आएंगी। చిన్న చిన్న వాటిలో ఎదుర్కోలేమన్ని. छोटे छोटे विषयों का हम सामना नहीं कर ఈరోజు पाएंगे। దేవుడు మాట్లాడుతున్న మీతో ఒక స్పష్టమైన మాట గుర్తుపెట్టుకోండి. आज के दिन प्रभु आपसे स्पष्ट रूप से बात कर रहा है, याद रखिए। మనమందరము క్రైస్తవులము ఆత్మ ద్వారా నడిచే వారముగా हम ఉండాలి. सब मसीह लोगों को आत्मा के अनुसार चलना चाहिए। ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడవడం ప్రారంభిద్దామో, जब हम आत्मा के अनुसार ఆత్మ चलेंगे, అంటే ఏంటన్నా, आत्मा मतलब क्या है? దేవుని ఏ మాట పరిశుద్ధాత్ముడు చెప్తే అది మాటను పట్టుకొని నడవాలి. पवित्र आत्मा जो प्रभु की है, जो बात वो बताता है उसी के अनुसार हमें चलना అది నీకు चाहिए। ఎప్పుడు దరిద్రమైన పనులు చెప్పదు. वो पवित्र आत्मा बेकार बातें नहीं बताता। నిద్రపో దున్నపోతా అని చెప్పదు. सो जाओ घोड़े बेचकर करके नहीं कहेगा। ఒరే నువ్వు అందరిని చంపురా, అందరిని ఇబ్బంది పెట్టరా, అందరిని సమస్యల్లోకి నెట్టేరా అని చెప్పదు. आप सबको परेशान करो, मार डालो, उन सबको आप परेशान करते ही रहो करके नहीं बोलेगा। అది దురాత్మ. वो दुष्ट आत्मा है। కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నది, लेकिन पवित्र आत्मा నీ बताता है జీవితాన్ని పవిత్రం చేసుకో. अब अपने जीवन को पवित्र करो। ఒక చెంప మీద కొట్టాడా, एक गाल पे मारा है ఇంకొక చెంప చూపించు. तो दूसरा गाल दिखाओ, చూపించు. दिखाओ। అర్థమైందా? समझ में आ रहा है? అరే సిజేపీ అనే పార్టీ ఎవడైతే పెట్టాడో వాడి మీద చెంప మీద కొడితేనే వాడు అంత సీరియస్గా తీసుకోకుండా ఇది నా పని కాదు, ఈ పని చేయాలి నేను అని ఆయన్ని క్షమిస్తున్నాను, ఆయన వదిలిపెట్టేయండి అని అన్నాడు. वो सीजेपी पार्टी का जो लड़का है उसके गाल पे जब थप्पड़ मारा उसने ही कुछ नहीं कहा और ना दूसरों को कुछ मारा। मेरा काम ये नहीं है, उनको मैं क्षमा करता हूँ करके बोल रहा మనం है। క్రైస్తవులం ఎలా ఉన్నాం? लेकिन हम मसीह लोग कैसे हैं? కొట్టి చూపేయండి అన్న అనే రకంగా ఉన్నాం. अब मार के दिखाओ जरा करके बोलते हैं। శరీర సంబంధమైన కోరికలు చచ్చిపోవాలి. शारीरिक इच्छाएं खत्म हो जानी నీలో चाहिए। మంచి ప్రారంభించబడాలి అని అంటే हमारे अंदर अच्छाई उत्पन्न होनी है तो పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? पवित्र आत्मा क्या कहता है? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే అదే చేస్తాను. पवित्र आत्मा जो बताता है वही करूंगा। నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడా లేదా అనే ఆలోచనలో నడవాలి. मुझे पवित्र आत्मा क्या बता रहा है, ये बता रहा है या नहीं करके उस ఆయన सोच से चलना వాక్యముకు है। వేరుగా ఏం చెప్పడు. वचन से अलग कुछ नहीं बताएगा पवित्र आत्मा। పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు చెప్పడు. पवित्र आत्मा वचन के विरोध में कुछ नहीं कहेगा। వాక్యము ద్వారానే నువ్వు నడవాలి. वचन के अनुसार ही आपको चलना నీ है। మంచి ప్రారంభించబడ్డానికి అదొక మంచి కారణం. आपकी अच्छाई शुरू होने के लिए पहला कारण यह है। రెండవది అక్కడ ఏమని రాయబడానంటే वहाँ क्या लिखा है? ఆ మంచి ఆ పదం చూద్దాం. उस సీడ్. अच्छाई बीज के बारे में देखेंगे। సీడ్ కెలోస్ అని చూసాం కదా. बीज कलोस करके हमने देखा ना। ఆ अच्छा, మంచి అనే పదానికి కలోస్ అని వాడారు. अच्छाई के लिए हमने कलोस करके सुना था। ग्रीक బీజం అనే में పదానికి స్పెరియో అని పదం వాడారు. बीज के लिए स्पेरियो करके शब्द इस्तेमाल మీరు किया गया है। స్పష్టంగా రాసుకుంటే ఇంకా మీరు బాగా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంది. स्पष्ट रूप से आप लिख लेंगे तो आपके डाउट भी जो है क्लैरिफाई हो जाएंगे। స్పెరియో అంటే ఏంటి? स्पेरियो मतलब क्या है? బీజము. बीज। ఆ బీజాన్ని ఎక్కడ వాడారు తెలుసా? इस बीज का इस्तेमाल कहाँ किया ఇది है? లేకపోతే ఏది ప్రారంభించబడదంట. बिना इसके कुछ शुरू नहीं होगा। అర్థమైందా? समझ में आ रहा ఈ है? స్పెరియో అనే పదం లేకపోతే स्पेरियो ये शब्द नहीं है तो ఏది ప్రారంభించబడదు. किसी चीज की शुरुआत नहीं అది होगी। మొక్క కావచ్చు, वो पौधा हो అది కడుపులో ఉన్న బిడ్డ కావచ్చు, या पेट में बच्चा हो లేకపోతే మరొకటి ఏదైనా या కావచ్చు. कुछ भी क्यों ना हो, ఆ స్పెరియో అనేది చాలా విలువైనది. वो स्पेरियो बहुत ही अहमियत रखता है। అది మంచి పని చేయడానికి పూనుకోవాలి. अच्छा काम करने के लिए हमें सोचना चाहिए। దేవుడు ఎందుకు నిర్మించాడు నిన్ను क्यों आपको प्रभु ने बनाया? చెప్పండి. बताइए। సరేలే, ఆదాము పాపం చేయకముందు దేవుడు ఏం చెప్పాడు ఆదాముకు? आदम ने जब पाप नहीं किया था उस समय परमेश्वर ने क्या बोला था आदम से? తినుము తాగుము సుఖించుమన్నాడా? खाओ पियो एंजॉय करो बोला था। ఏమన్నాడు? क्या कहा था? ఆది కాండము 2వ అధ్యాయము उत्पत्ति 2 अध्याय 10వ వచనం తిద్దాం. 15 वचन निकालेंगे। తిద్దామా? మరియు దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా నరుని తీసుకొని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును ఆ దాని కాచుటకు దానిలో ఉంచెను.
ఉంచెను. దేనికోసం పెట్టాడమ్మా? किस लिए रखा था? సేద్యపరచాలి, उस वाटिका की रक्षा करनी है దాన్ని కాపాడాలి. और वहाँ पे काम करना है. పని ఇచ్చాడు. काम दिया उधर. పని లేకుండా నిన్ను నిర్లక్ష్యంగా ఉంచేవాడు కాదు దేవుడు. परमेश्वर हमें लापरवाही से रहने नहीं देता बिना काम के. ఓ పని చేయని వాడు అంటే దేవునికి నచ్చడు. जो काम नहीं करता परमेश्वर उसे पसंद नहीं करता. నువ్వు పని చేయాలి. काम करना है. నీ శక్తి ఉన్నంత కాలము, जब तक आपके पास ताकत నీకు है, దేవుడు శక్తినిచ్చినంత కాలము जब तक प्रभु आपको शक्ति देगा, నువ్వు ప్రయాసపడాలి. आपको मेहनत करना है. ఆదాము నిర్మించాడు, आदम को बनाया పాపము చేయకముందు पाप करने से पहले. ఓ ఏమన్నాడు? क्या कहा? కానీ ఈ దినాలు ఎలా ఉన్నారు అందరూ? लेकिन आजकल सब कैसे हैं? నీ కొడుకు ప్రయాసపడతా ఉంటే ఎలా ఉంటది? आपका बेटा मेहनत कर रहा है तो आपको कैसा लगता है? ఎలా ఉంటది చెప్పండి ఫీలింగ్? बताइए कैसा लगता है? ఎందుకులే అంత ప్రయాస? क्यों इतना मेहनत करना? మా నాన్న ఒక మాట అనేవాడు, मेरे पिताजी एक बात कहते ఒరే थे, నాన్న ఎంబీబీఎస్ సీటు నువ్వు దానికోసం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. बेटा एमबीबीएस सीट के लिए ज्यादा मेहनत करने की जरूरत नहीं है. నువ్వు బైపీఎస్ తీసుకో, आप బాईपीसी ले लो. ఎన్ఆర్ఐ సీట్ కడతా నేను డబ్బులు. एनआरआई सीट के लिए मैं पैसे दूंगा. ఏం చెప్తున్నాడు? क्या कह रहे हैं? ఎన్ఆర్ఐ సీట్ అంటే ఎంత? एनआरआई सीट ఆ मतलब कितने? దినాల్లో उन दिनों में 50 లక్షలు. 50 लाख था. ఆ దినాలంటే 2000 మీరు ముసలోళ్ళు అనుకున్నారు మీరు. उन दिनों मतलब मुझे बूढ़ा मत सोचना. 2000 అప్పుడు 2001 మాట చెప్తున్నా. 2001 की बात बता रहा हूँ. 50 లక్షలు. 50 लाख. ఆయన ఉద్దేశం ఏంటి? उसकी सोच क्या थी? నువ్వు ప్రయాసపడద్దు, मेहनत करने की जरूरत నేను नहीं है చేస్తా बेटा. ఎంబీబీఎస్. मैं करवाऊंगा आपसे एमबीबीएस. ఇలాంటి ఎంబీబీఎస్లు అయ్యి అందరూ పాడు చేస్తున్నారు. इस तरह के एमबीबीएस बन के ही सब खराब कर रहे हैं लोग. ప్రయాసపడాలి, मेहनत करना है. కష్టపడాలి, आपको प्रयास करना ही है, నేర్చుకోవాలి. सीखना ही है. దేవుడు అందుకు నిన్ను నిర్మించాడు. इसलिए परमेश्वर ने हम सबको बनाया है. ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. दूसरा अध्याय 10वां वचन हम एक बार ఇంకా देखेंगे. మీకు స్పష్టంగా అర్థమవుతుంది. स्पष्ट रूप से आपको समझ में आएगा. ఆ, 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 మనం కలుసుకోవాలని ఆ, దేవుడు ఆ. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయ అమ్మా ఏందమ్మా అది? సిద్ధపరిచిన సత్క్రియలను ఆ, 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 క్రీస్తునందు ఆ. సృష్టింపబడిన వారు అబాబాబాబాబాబాబా. ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది ఎందుకు ఆయన చేసిన పనే ఉన్నారు మీరు? क्यों हम उसके हाथ के सृजे हुए हैं? మీరు ఎందుకు ఉన్నారు क्यों है? చెప్పాలి. అక్కడ ఉన్న మాట ఏంది? क्या लिखा है वहाँ पे? भले काम सत्क्रियल चेत. సత్క్రియలు, भले काम సిద్ధపరిచిన సత్క్రియలు. जो हमारे लिए तैयार किए गए हैं वो మీరు भले ఆ काम. సత్క్రియలు చెయ్యము. वो भले काम अगर हम कहीं మా नहीं చేత करेंगे కాదు. हमसे नहीं हो ఓ पाएगा. వాడిని చూసి నేను చూసి బాధపడిపోతున్నాను, मैं उसको देख के परेशान हो रहा हूँ. ఇక్కడ వద్దు మరొక చోట మారుతాను. मैं यहाँ नहीं करूँगा वहाँ जाके करूँगा. ఇలాంటోడు ఎప్పుడు దేవుడికి ఇష్టం ఉండదు. ऐसा व्यक्ति प्रभु को पसंद नहीं है. ఈ రోజు మొదటి మాటలో మీకు స్పష్టంగా చెప్తున్నాను. आज के दिन पहली बात मैं आपको स्पष्ट रूप से बता रहा हूँ. మంచి అంటే अच्छाई मतलब ఆకర్షించేంత మంచి, आकर्षित करने वाली अच्छाई. కలోస్. कलोस. రెండవది ఏం చెప్పాను మీకు? दूसरा क्या बताया मैंने? బీజము. बीज. ఆ బీజం ఏం చేయాలి? वो बीज क्या करना है? स्पेरियो. పని చేసే వాడిగా ఉండాలి. काम करने वाला हमें ఓ बनना है. ఎవరిని చూసి చింతపడద్దు. किसी को भी देख के परेशान नहीं వాడు होना. నిన్ను బాధ పెడుతున్నాడా లేదా నువ్వు బాధపడద్దు. वो आपको परेशान कर रहा है या नहीं उसको నిన్ను देख के టార్గెట్ परेशान नहीं చేస్తున్నాడు లేదా होना. నువ్వు బాధపడద్దు. हमें टारगेट बना रहा है या नहीं उसको అబ్బా छोड़ो. మీకు ఇంకా ఒక మంచి మాట చెప్పి నేను ముందుకెళ్ళాలి. एक और अच्छी बात बता के आगे जाता हूँ. నన్ను ఎక్కడ తీసుకొని వచ్చి దేవుడు పెట్టాడు తెలుసా? मुझे कहाँ लाके रखा प्रभु ने? అది వర్ణించలేని బాధ, उसका मैं वर्णन नहीं कर सकता, इतना बड़ा दुख है. చెప్తే కూడా అర్థం కాని బాధ. बताओ तो भी समझ में नहीं आएगा. నేను ఢిల్లీకి వచ్చినప్పుడు जब मैं दिल्ली में आया ప్రార్థన చేశా. प्रार्थना किया. మా మామగారు యవనస్తుల కూడిక నువ్వు నడిపించాలి, నువ్వు బాధ్యత తీసుకో, అక్కడ యవనస్తుల కూడిక ఆల్రెడీ నడిపిస్తున్నావు అంటే जब मेरे मामा ससुर जी ने कहा कि यूथ मीटिंग आपको चलाना है, आप वहाँ पे आंध्रा में चलाते हो ना, यहाँ चलाओ करके जब बोला, నేను శరీర సంబంధిని అయి ఉంటే अगर मैं शारीरिक रूप से सोचने वाला होता వెంటనే నవ్వి तुरंत हंसकर నేను చెప్పేవాడిని. मैं कहता నాకు తెలుసు मैं कहता ఎట్లా ఉంటాను అంకల్. अंकल मैं कैसे यहाँ रह सकता हूँ. ఎందుకు తెలుసా? क्यों? మామగారి ఇంట్లో ఉండడం అంటే నాకు చీపు. ससुर के घर में रहना मतलब मेरी सोच चीप सोच है. ఆయనకి ఎలా ఉంది అది కాదు. उनकी नजर में कैसा मुझे नहीं. ముందు నేను చూసి నవ్వుకునేవాడిని. पहले मैं देख के ऐसे लोगों को हंसता था. 2009లో నేను రక్షింపబడిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళా. 2009 में जब मैंने उद्धार पाया मैं एक घर में गया. అక్కడికి వెళ్ళినప్పుడు जब मैं उनके ఆ घर गया ఇంట్లో అల్లుడు ఉన్నాడు. उनके घर में उनका दामाद रहता था. రోజు లేసినప్పుడు నేను అక్కడ 10-15 రోజులు ఉన్నా. मैं 10-15 दिन
वहाँ रुका, వాని ముఖం చూసి అనుకునేవాడిని सुबह सुबह उठकर उसकी शक्ल देख के లోపల सोचता था, లోపల లోపల मन में सोचता था ఏం దరిద్రం పట్టిందిరా నీకు. क्या क्या दरिद्रता आ गई इसके अंदर, మా అమ్మగారి దగ్గర ఉండి చస్తాను. ससुर के पास रहना पड़ रहा है। చీ చీ చీ. छी छी छी, నాకే తెలియదు అదే వచ్చి నాకు పడుతుందని. मुझे नहीं पता था मेरे जीवन में भी ऐसा ही होगा। బ్రదర్ చచ్చిపోయా నేను, ఏం మాట్లాడాలా. मैं बिल्कुल अंदर ही अंदर मर गया, मैं कुछ बोल नहीं पाया। నేను అన్నాను मैंने कहा ప్రార్థన చేస్తాను అంకల్, अंकल मैं प्रार्थना करूंगा, దేవుడు ఏం చెప్తే అది చేస్తాను. प्रभु जो कहेगा वही करूंगा। ప్రార్థన చేశాను, प्रार्थना किया, దేవుడు ఇప్పుడు ఢిల్లీ విడిచి పోకూడదు అని నాకు దేవుడు చూపించాడు. प्रभु ने दिखाया दिल्ली छोड़ के नहीं जाना है, నేను ఇంకా పోకూడదు అని చెప్పి డిసైడ్ అయిపోయా. तो नहीं जाना है करके डिसाइड हो गया, కానీ ఇంట్లో ఉండకూడదు, लेकिन घर में नहीं रहना है, నా ఫీలింగ్ అది లోపల. ये मेरी फीलिंग है। అక్కడేమో పెద్ద ఇల్లు, విశాలమైన ఇల్లు కడపలో, मेरे मेरे कड़पा में एक अच्छा बड़ा घर है, ఇక్కడ మాత్రం ఎలా ఉంది, लेकिन यहाँ कैसा है, రైలు పెట్టె లాంటి ఇల్లు, रेल की गाड़ी की तरह घर, గాలి రాడని ఇల్లు. हवा नहीं आती उस घर में। మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్తా శాంపుల్. मैं एक बार उस पुराने घर में आपको लेके जाऊंगा। అక్కడ నా పరిస్థితి वहाँ पे मेरी हालत అలా ఉంటే ऐसी थी, ప్రారంభ దినాల్లో మామ పొగుడతలు शुरुआत के दिनों में ससुर जी मेरी तारीफ करते थे, బో మామూలుగా కాదు. साधारण रूप से नहीं। మా అల్లుడిని చూడండి, मेरे दामाद को देखो, మెసేజ్ పెడతాడు, देखो कैसे प्रभु के मैसेज నా रखता है, ముందు కూర్చుంటాడు. मेरे सामने बैठता है। ఒక రోజు వాక్యం చెప్పినాడు, एक दिन वचन बताया, అదే ఆడ కూర్చొని వాక్యం వింటా ఉన్నా. मैं ऐसे ही उनके सामने बैठकर वचन सुन ఏమని रहा తెలుసా, था। क्या बताया, అబద్ధాలు ఆడచ్చు అనే वचन వాక్యం बताया చెప్పాడు. कि झूठ बोल सकते हैं, అయిపోయింది కథ. तो खत्म। లోపలికి వెళ్ళి अंदर गया, ఎక్కడ అబద్ధం చెప్పచ్చు, कैसे अंकल अब झूठ बोल सकते ఏ हैं, వాక్యం తీసుకొని ఆడ చెప్తున్నావు. आप कौन सा वचन लेके क्या కొత్త बता रहे हो, నిబంధనలో ఇన్ని చోట్ల అబద్ధాలు ఆడద్దని ఉంటే దాన్ని అన్ని కొట్టేస్తావా. नए नियम में इतनी जगह लिखा है झूठ नहीं बोलना గంట क्या उसे बंद సేపు कर दोगे। డిస్కషన్ చేసి 1 घंटा डिस्कस किया, నన్ను వ్యంగ్యంగా మాట్లాడినారు. मेरा मजाक उड़ाया। ఈడ కూర్చునేవాడిని जब मैं इधर बैठता था, వినాలి, ఆడికి వెళ్ళిపోయా. अब मैं पीछे चला गया। ఇప్పుడు రోజు ఏంటో తెలుసా, अब रोज क्या है, ఇప్పుడు వినండి సినిమా, अब सुनिए, రోజు నా గురించే వాక్యం. रोज मेरे लिए वचन। నేను ట్యాబ్ తీసాను అనుకో బయటికి, मैंने टैब निकाला तो కొంతమంది ట్యాబ్ తీస్తారు, कुछ लोग टैब निकालते हैं, డైరెక్ట్ ఏం తేడా లేదోడా. वो कुछ वचन दिखाना भी नहीं, सीधा सीधा बोलना, ట్యాబ్ తీసుకొని చదువుతారు, टैब निकाल के पढ़ते పెద్ద हैं, చదువు వాక్యం చెప్పినట్టు ఫీల్ అవుతారు. ఇల్లు ये बहुत महसूस करते हैं बड़ा यही वचन बताने वाले हैं। మామూలు సినిమా కాదు. साधारण सिनेमा नहीं दिखाया, నన్ను అన్నం తిననీకున్నంతగా బాధ పెట్టారు. खाना भी खाने नहीं देते, इतना परेशान करते ఎన్ని थे। సంవత్సరాలు తెలుసా, कितने साल, 8 సంవత్సరాలు. 8 साल, రాసుకోండి మాట, लिख लीजिए, 8 years. 8 साल టార్గెట్ टारगेट, కాల్చిపడే అంతే. बस इसको मारो। నన్ను ప్రశాంతంగా ఉండనీలా. मुझे आराम से नहीं रहने दिया। ఒకవైపు ఏమో 4 సంవత్సరాల తర్వాత, 4 साल के बाद, 8 సంవత్సరాల్లో 4 సంవత్సరాల తర్వాత जब 8 साल रहा मैं वहाँ, 4 साल के बाद భార్య వచ్చి, पत्नी आकर, ఎవరో కాదులే ఇంక మీకు తెలుసు, आपको तो पता ही है, ఆ, ఇంటికి వెళ్ళి ఇల్లు వదిలిపెట్టి పోదాం పదా, यहाँ क्यों रहना है, घर छोड़ के चले जाते हैं, చాలా బాధగా ఉంది. यहाँ रहना बहुत मुश्किल हो रहा है। ఇంకెప్పుడు ఎలా ఉంది నా పరిస్థితి. अब मेरी हालत कैसे हो रही है, ఇక్కడేమో బెల్లం, यहाँ तो पत्नी बोल रही है चलो, అక్కడేమో కత్తి పొడుసు. और उधर से तो चाकू की तरह मार रहे हैं। ప్రార్థన చేస్తాంటేనేమో प्रार्थना कर रहा हूँ तो నోరు మూసుకొని కూర్చో. प्रभु कहता है चुपचाप यहीं रहो। ఆ, ఇట్లుంటది. ऐसी होती है हालत। ఇట్లాంటప్పుడు మంచి రావాలంటే ఎక్కడి నుంచి వస్తది, इस समय में अच्छाई आनी है तो कहाँ से ఎక్కడి आएगी, నుంచి వస్తది. बताइए कहाँ से తల आएगी। తీసుకొని పోయి ఎక్కడో కొట్టుకోవాలి సచ్చి. सर लेके कहीं पे मार के मर जाना है। మన బ్రతుకు ఎలాగ ఉందో మనం అర్థం చేసుకోవాలి. లేకిన్- చెప్పడానికి చాలా బాగుంటది. हमारा जीवन कैसा है हमें समझना है, बताने के लिए तो सब अच्छा लगता ఏది है। బాగుంటదన్నా, क्या अच्छा लगता है, దానియేల్ని సింహ బోన్లో వేశారు, बताने के लिए अच्छा लगेगा। अरे दानियल को शेर के पिंजरे में डाला था, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిలో వేశారు. शद्रक मेशक अबेदनीको को आग में डाला था, వాళ్ళందరితో దేవుడు ఉన్నాడు. उनके साथ प्रभु भी था। వినడానికి బాగుంది. सुनने के लिए अच्छा है। ఆ ప్రాంతంలో నువ్వు, ఆ స్థితిలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది ఎంత నొప్పి ఉంటుందో. उस जगह में, उस हालत में आप रहोगे तो पता चलेगा कितना दर्द है। ఎందుకు అలా పెడతాడు దేవుడు, क्यों इस तरह रखता है, నిన్ను నన్ను సువర్ణము వలె మార్చడానికి. आपको मुझको सोने की तरह चमकाने के लिए। హల్లెలూయా. हालेलुया। మనము మొదటి మాటలో నేర్చుకున్న విషయాలు చెప్పాను మీకు. पहली बात
में हमने जो सीखा बताया, నేను త్వరగా ముందుకు వెళ్తాను. मैं आगे जाऊंगा जल्दी రెండవది ఏం जल्दी। చూస్తున్నామంటే यहाँ दूसरा हम क्या देखते ఈ हैं, గురుగుల్ని తీసేయమంటావా అని అడుగుతున్నాడు. वो कहता है कि क्या इन जंगली बीजों को निकाल दे। వద్దు వద్దు తీయద్దు. नहीं 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 ఎందుకో निकालो। తెలుసా? क्यों? బయటికి మాత్రం గురుగు పక్కన ఉన్నట్టు కనపడొచ్చు. देखने के लिए वो जंगली बीज बगल में है करके दिखाई दे ఆ रहा है। గురుగులో ఉన్న చెడ్డ లక్షణం ఏంటి తెలుసా? उस जंगली बीज के अंदर का ఆ लक्षण क्या రూట్స్ है, చాలా ఫాస్ట్ గా వెళ్తాయి లోపలికి. उसके जो जड़ है बहुत मजबूती से अंदर जाते हैं। ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటే తెలుసా? ये नीचे जड़ कहाँ पकड़ते हैं, పక్కనున్న మంచి చెట్టును పట్టుకుంటాయి. नीचे से बगल में जो अच्छे पौधे हैं उनको पकड़ పక్కనున్న लेगा। మంచి దాన్ని పట్టుకొని जो बगल में अच्छाई है उसको पकड़कर కనెక్షన్ వేసుకుంటది. वो कनेक्शन बना लेती है। ఒకవేళ పొరపాటున ఆ గురుగు లాగాడే అనుకో, अगर गलती से उन जंगली बीजों को उखाड़ दिया, ఇప్పుడు ఏమొస్తుంది బయటికి? उसके साथ साथ क्या आएगा, ఏమొస్తుందమ్మా? क्या आएगा, మంచి గోధుమ బయటకు వస్తుంది. अच्छा जो बीज है वो उसका पौधा भी बाहर आ ఇప్పుడు जाएगा। ఈ గురుగులు తీయకూడదు. और जंगली बीजों को नहीं उखाड़ना, చాలా జాగ్రత్త వినాలి. ध्यान से सुनिए। మనతో పాటు చెడ్డవారు పెరుగుతూనే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. हमारे साथ हमारी बुराई करने वाले बुरे लोग भी बढ़ते रहेंगे। బైబిల్ ఎప్పుడు చెప్పలేదు बाइबल ने कभी नहीं कहा మంచోడు ఎదుగుతా ఉంటే जब अच्छा व्यक्ति बढ़ता रहेगा, ఆ చెడ్డవాడు ఒక్కసారి కొట్టబడతాడు, చంపబడతాడని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. बाइबल में ये नहीं कहा उनकी बुराई करने वाला बुरा व्यक्ति तुरंत घट जाएगा, खत्म हो जाएगा। అలా జరగదు ఎప్పుడు. ऐसा कभी नहीं होगा। చదుదాం కీర్తనలు एक बार पढ़ेंगे भजन संहिता 73వ కీర్తన 73 3వ వచనం చదుదాం. तीसरा वचन। ఆ, నా కంటపడినప్పుడు మత్సరపడి తిని. బాగా గుర్తుపెట్టుకోండి. ध्यान दीजिए। ఓ దేవుడి యందు భయము లేనివాడు, భక్తి లేనివాడు, నాటకం చేసేవాడు, దొంగ పాస్టరు, దొంగ విశ్వాసులు, परमेश्वर का डर नहीं रखने वाले, भक्ति नहीं रखने वाले, चोर और झूठे वचन बताने वाले पास्टर लोग వారు ఎదుగుచుండగా जब वो बढ़ रहे हैं, నేను అభ్యంతరపడి తిని. मैंने मन में डाह నా किया, హృదయంలో బాధ కలిగింది. मेरे मन में दुख आया। 12వ వచనం చదవండి అదే అధ్యాయంలో. इसी अध्याय में 12वां वचन। చదుదాం. ఇంటివారు ఆ. భక్తిహీనులు, ఆ. వీరు ఎల్లప్పుడూ ఆ. నిశ్చింత గలవారై ఆ. అభివృద్ధి చేసుకొందురు. ఓహో ధన ధనం పెరుగుతూనే వెళ్తా ఉంటది. నీకు తెలియదు ఎంత బయట పెరుగుతుందో. वो बेकार लोग हैं लेकिन उनके पैसे संपत्ति बढ़ती रहेगी, कितनी बढ़ेगी पता नहीं, కానీ అడుక్కోవడం మాత్రం మానరు బయట. लेकिन फिर भी बाहर मांगना नहीं छोड़ेंगे, అడుక్కోవడం మాత్రం మాంగరు. मांगना नहीं छोड़ेंगे। ఎందుకు తెలుసా? क्यों? ఇప్పుడు అడుక్కున్నాడు బయట రోడ్డు మీద చూసావానికి, मांगने वाले को जो भीख मांगता है सड़क నువ్వు में పని देखा है, ఇచ్చావు ఇంకోడికి, अगर आपने उसको काम दिया, రా నేను నీకు ఒక మంచి పని ఇస్తా అన్నావు आ అనుకో, जाओ मैं तुम्हें काम में लगाऊंगा, వాడు చేయడు. वो नहीं करेगा। ఎందుకు చేయడనా? क्यों? వాడికి అడిగితే क्योंकि भीख मांगने से, అడుక్కోవడం వల్ల, भीख मांगने से, అలవాటు వల్ల उसकी आदत की वजह రావాల్సిన से డబ్బులు వస్తా ఉన్నాయి. उस भीख मांगने से पैसे मिल रहे हैं అలవాటు అయిపోయింది. और वो उसकी आदत बन ఈ चुकी है। దినాల్లో పాస్టర్లు आजकल पास्टर भी కోట్లు సంపాదించిన करोड़ों करोड़ कमा चुके हैं। మన పిచ్చి ఆలోచన ఏం తెలుసా? हमारी सोच क्या है? చర్చ్ చూడు ఎంత పెద్దది, अरे चर्च देखो कितना बड़ा है, మా సూట్ చూడు ఎంత కొత్తది, वो सूट देखो कितना नया है, ఆయన కారు చూడు ఎంత బాగుంది. उनका कार देखो कितना अच्छा है। బయటికి మాత్రం ఆ పాస్టర్ ఎలా ఉంటాడు? बाहर से पास्टर कैसा होता है? దయచేసి మీ కానుకలు స్కానింగ్ कृपया QR करके कोड कृपया करके अपने आप दशवांश या भेंट QR कोड में डालें। ఇంకా చాలా శ్రేష్టమైన దేవజనులు और बड़े बड़े अच्छे श्रेष्ठ प्रभु के ఏంటి दास, తెలుసా? क्या నువ్వు 10,000 డబ్బులు ఇస్తే अगर आप 10,000 दोगे, మీతో నేను ఫోటోగ్రాఫ్ తీసుకుంటా. मैं आपके साथ एक फोटो खिंचवाऊंगा। దరిద్రం ఏంటంటే మనం అందరం వాళ్ళ వెనకాల పడుతున్నాం. लेकिन बेकार की बात यह है कि हम सब ऐसे लोगों के पीछे ही चलते हैं। వాళ్ళు ఎదుగుచూ ఉన్నారు, డబ్బులు పోగు చేసుకుంటూ ఉన్నారు. वो बढ़ रहे हैं, पैसे कमा रहे हैं, इकट्ठा कर रहे हैं, దేవుని సేవ అని చెప్పి దొంగ పనులు చేస్తూ ఉన్నారు. प्रभु की सेवा करके झूठे काम कर रहे हैं। వాళ్ళందరినీ చూసి నువ్వు కాదు అభ్యంతర పడేది, उन सबको देखकर आपको ठोकर लगना या आप मन में डा मत करो, నువ్వు కాదు. आप नहीं। ఎవరు పడుతున్నారు? कौन कर रहा है मन में? 4,000 సంవత్సరాల క్రితం దావీదు బాధపడుతున్నాడు. 4,000 पहले दाऊद उनके देखो दुख हो रहा है। దావీదుకు వచ్చిన చింత అది. ये दाऊद के अंदर चिंता आई, మోషే కాలంలో కూడా జరిగింది ఆ బాధ. ये मूसा के समय में भी हुआ। ఈ రోజు దేవుడు చెప్తున్న మాటలు आज के दिन प्रभु कहता మనం है, అర్థం చేసుకోవాలి. हमें समझना है। వాళ్ళు ఒక మంచి మాట చెప్పిన ముందుకెళ్ళాలి. एक अच्छी बात बता के आगे जाना चाहूंगा। గురుగులు పెరుగుతున్నట్టే కనపడతా ఉంటాయి, जंगली बीज बढ़ते ही रहेंगे करके చాలా दिखाई ఫాస్ట్ देगा, గా పెరుగుతాయి. बहुत ही फास्ट निकलते हैं। అది పెరుగుతున్న సమయంలో जब वो बढ़ते हैं, ఒకే భూమిని వాడుకుంటూ ఉంటాయి.
देखने के लिए एक ही जमीन को वो इस्तेमाल कर रहे हैं। అర్థమైందా? समझ में आ रहा ఏ है? భూమి? कौन सा जमीन? మనము మంచి గురుగులు, మంచి బీజాలు మనము हम जो अच्छे बीज अदे- जिस जमीन में हैं, అదే వాడుతున్నాము. वो जमीन को हम इस्तेमाल कर रहे हैं। అది వాళ్ళు కూడా लेकिन वो जो जंगली बीज అదే है, వాడుతున్నారు. वो भी उसी जमीन को इस्तेमाल कर रहे बाधपड़द्दु। हैं। लेकिन दुखित नहीं होना, బాధపడద్దు. दुखित नहीं होना। హెబ్రీలకు రాసిన పత్రిక इब्रानियों 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూద్దాం. మీలో ఎవడైనను ఆ, ఆ, తప్పిపోవునేమో అని తప్పిపోవునేమో అనియు ఏదైనా ఆ, వేరు ఏదైనా చేదైన వేరు ఏదైనను కొనచి కలవరపరచడం వలన ఆ, అనేకులు ఆ, అపవిత్రులై ఆ, పోవుదురేమో అని ఓహో ఆ, ఒక పూట కూటి కొరకు ఆ, తన జ్యేష్ఠత్వము హక్కును ఆ, అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను ఆ, వ్యభిచారి అయినను ఆ, ఉండునేమో అనియు ఆ. జాగ్రత్తగా చూచుకొనుము. బాబా ఏశావు చాలుమా. ఇక్కడ ఉన్న విషయం ఏంటో తెలుసా? यहाँ की बात क्या है? మనము గురుగులను చూసి బాధపడతా ఉంటే, हम जंगली बीज को देख के दुखित होते గురుగులను हैं। చూసి చింతపడతా ఉంటే, हम जंगली बीज को देख के चिंतित होते ఈ हैं। గురుగులు ఎక్కడికి వెళ్ళి తగులుతాయన్నాను? मैंने क्या बोला? इस जंगली बीज की లోపల जड़ कहाँ రూట్స్ जाते లోకి हैं? వెళ్ళి మంచి చెట్లను పట్టుకుంటాయి. इसकी जड़ अंदर इतनी फैल जाती है, अच्छे पौधे को पकड़ लेती है। ఇప్పుడు ఇది మంచి రూట్స్, और समझ लीजिए अच्छा जड़ है, ఇది గురుగుల్లో నుంచి వచ్చిన రూట్స్. ये जंगली बीज के जड़ हैं। ఇప్పుడు ఈ రెండు పడ్డాయనుకో ఇక్కడ अब ये दोनों मिल गए, ఎక్కడ సమస్య అవుతుంది? समस्या कहाँ आएगी? మంచివన్నీ ఏమవుతాయి? सारे अच्छे पेड़ों का क्या ఈ होगा? చెడ్డవి ఇటువైపు రావడానికి ప్రయాస ఉంది కదా. यहाँ पे मेहनत दिखाई दे रही है कि जो बुरा पेड़ है वो अच्छे पेड़ को पकड़ रहा है, అందుకే ఆ మాట అన్నాడు, इसलिए कह रहा है నీ వేరు చేదైన వేరు అవుతుందేమో, शायद आपका जो जड़ है वो कड़वा ना हो जाए, నువ్వు కూడా ఏశావు లాగా అయిపోతావేమో. शायद आप एसाव की तरह ना हो जाओ। జాగ్రత్త, ध्यान दो, కృపను మాత్రం పట్టుకో, सिर्फ अनुग्रह को पकड़े रहो, కృపను వాడుకో. सिर्फ अनुग्रह का इस्तेमाल करो। మనం నిజంగా ఒక మాట చెప్పాలి. सच में एक बात बताना चाहता हूँ, నేను మిమ్మల్ని అడుగుతాను, मैं आपसे पूछ रहा हूँ, మన ఇంటి చుట్టూ మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. हमारे घर के चारों ओर अच्छे से पढ़ने वाले लोग हैं, మన ఇంటి చుట్టూ బాగా మనల గురించి చెడ్డగా గాసిప్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు అనుకుందాం. या फिर हमारे घर के चारों ओर हमारे बारे में बुरा करके बातें बनाने वाले लोग हैं, మీరందరూ టక్ 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 అని ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు तो तुरंत आपको जवाब देना है। మీరు వాళ్ళకు మాట్లాడే మौका ఇస్తారా, क्या आप उनको और बात करने का मौका देंगे, లేకపోతే మీరే బాగా చదివి వాళ్ళను మాట్లాడనీకుండా చేస్తారా? या आप अच्छे से उनसे ज्यादा पढ़कर उनका मुंह बंद कराएंगे? చెప్పండి. बताइए, నేను ఏమంటానంటే, मैं क्या कहता हूँ, లోక సంబంధమైన పాస్టర్లు, దైవజనులు, అవిశ్వాసులు, గురుగులు లాంటి చాలా మంది ఉన్నప్పుడు जब सांसारिक रूप से चलने वाले पास्टर लोग, विश्वासी लोग जंगली बीज की तरह चल रहे हैं, तो మాట్లాడే వాళ్ళు ఉన్నారు, बोलने वाले हैं, వెనకాల ఉన్నారు. ऐसे हैं। కిషోర్ అన్న ఏమి చేయకపోయినా కూడా కిషోర్ అన్న గురించి చెడ్డగా చెప్పే వాళ్ళు ఉన్నారు. किशोर भैया कुछ करे या ना करे उनके बारे में बुरा करने वाले लोग हैं, కానీ लेकिन వాళ్ళు చెప్తారని కాదు, वो बोलेंगे करके నేను नहीं, ఎంత మంచి చేయగలను నేను చేసుకుంటూ వెళ్తూ लेकिन मैं कितना अच्छा कर सकता हूँ उतना अच्छा వాళ్ళ करते నోరును रहूंगा, ఒక రోజు ఏం చేయాలి? और उनके मुंह को एक दिन क्या करना है, చేయాలి. बंद करना అది है। ఎప్పుడు జరుగుతుంది? वो कब होगा? నేను మంచిని ఆపకూడదు, मुझे अच्छा काम करना నేను बंद नहीं ఎదగడం करना है, మానకూడదు, मुझे बढ़ना रोकना नहीं నాలో है, దీనత్వం పెరగడం మానకూడదు, मेरे अंदर दीनता बढ़ना रुकना नहीं నాలో चाहिए, యేసు ప్రభు స్వభావం పెరగడం మానకూడదు. मेरे अंदर यीशु मसीह का स्वभाव बढ़ना कम नहीं होना ఈ चाहिए। రకముగా నీ ఆలోచన ఉంటే इस तरह की सोच आपके अंदर रहेगी ఏ तो గురుగులు నేను చెడపలేవు, कोई भी जंगली बीज आपको खराब नहीं ఎవడు करते, నిన్ను ఆటంకపరచలేడు. कोई आपके लिए रुकावट नहीं बन पाएगा, కానీ నీలో చెడ్డ రూట్స్ రావడానికి కూడా అవకాశం లేదు. आपके अंदर बुरे जड़ आने के लिए भी कोई मौका नहीं है। చేదైన వేరు ఒకటి వచ్చిందనుకో एक कड़वा जड़ आ गया, ఏమైపోతారు వాళ్ళు? वो क्या हो जाएगा? చెప్పాలి. बताइए, ఏమైపోతారమ్మా? क्या हो जाएगा? చేదైన వేరు వచ్చినాడు ఏమవుతాడంట? जिसके अंदर कड़वा जड़ आ गया ఏషావు అవుతాడంట. वो एसाव बन ఆ जाएगा చదివే करके నువ్వు लिखा। అక్కడ ఇప్పుడు. हमने यहाँ पढ़ा है अभी। నేను ఒక మంచి మాట చెప్తున్నాను, मैं एक अच्छी बात बताता हूँ, మన చుట్టూ ఎవరున్నా, हमारे चारों ओर कैसे लोग भी क्यों ना మంచోళ్ళు हो, ఉన్నా మంచోళ్ళు లేకపోయినా, वो अच्छे हो या बुरे हो, మనం మాత్రం लेकिन हम దేవుడు చెప్పినట్టు ఎదగడం మాత్రం మానకూడదు. प्रभु जैसे बताता है वैसे बढ़ना हमें छोड़ना नहीं चाहिए। నీకు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నా. मैं आपको एक श्रेष्ठ बात ఈవెన్ बताता हूँ, యోబు కూడా బాధపడ్డాడు. अय्यूब भी परेशान हो गया। చదవండి మాట, యోబు 31వ అధ్యాయము 40వ వచనం. ప్రతిగా ఆ, ముళ్ళును ఆ, జాములకు ప్రతిగా ఆ, కలుపును ఆ. పొడుచును కాక మొలుచునుగాక ఏమన్నాడు? ఆయన చెప్పించుకుంటున్నాడు. वो अपने आप को शाप दे रहा है। మీకు ఒక మంచి మాట చెప్పాలి. मैं आपको एक अच्छी बात बताता हूँ,
మన జీవితంలో, हमारे जीवन में, మన క్రైస్తవ జీవితంలో हमारे इस मसीही के जीवन में మనకు పెద్ద ఛాలెంజెస్ ఏంటో తెలుసా? हमारे लिए बड़ा चैलेंज क्या है? గురుగులు. जंगली बीज। ఆ గురుగుల్ని నువ్వు టార్గెట్ చేసుకొని उस जंगली बीज को टारगेट बनाकर జాగ్రత్తగా ఎదుగుతావా, ध्यान से आप अच्छे से बढ़ोगे, లేకపోతే నోరు మూసుకొని या मुंह बंद करके చేదు వేరైపోయి कड़वी जड़ बनकर నరకానికి వెళ్తావా? नरक में जाओगे। నీ చేతిలో ఉంది. वो आपके हाथ में है। గురుగుల వల్ల ఒక శ్రేష్టమైన 3 మాటలు చెప్తా. మంచి చెడ్డవి ఎలాగో తెలుసు మీకు. जंगली बीज के श्रेष्ठ 3 बातें बताएंगे। बेकार बातें तो आप सबको पता है। అది ఏం చెడ్డ తీసుకొని వస్తుందో తెలుసు. जंगली बीज क्या खराबी लेके आती है पता है। మంచిది చెప్తా. अच्छाई क्या है ఈ उसके మాట अंदर చెప్తే बताता हूं। బాగుంటది కదా. क्योंकि ये बात बताएंगे तो अच्छा అది लगेगा। ఫస్ట్ ఆఫ్ ఆల్ सबसे पहले సాయిల్ లో మాయిశ్చర్ ని ఉంచడానికి సహాయపడుతుంది. जो जमीन में मिट्टी में जो है गीलापन रखने के लिए कोशिश करता है। నేను నా సొంత మాటలు చెప్పట్లా. मैं अपनी खुद की बातें नहीं మీరు बता रहा। కావాలంటే రాసుకొని చెక్ చేసుకోండి. आप लिख के खुद चेक कर लीजिए। గురుగులు जंगली बीज ఉండడం వల్ల रहने की वजह से భూమి మీద वो जो जमीन है చెమ్మను ఉండేటట్టు చేస్తది. वो गीला को रख छोड़ती है। తమ్ముడు కిషోర్ ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. एक ఫస్ట్ दिन లో एक दिन शुरुआत में किशोर ब्रदर आए थे मेरे ఢిల్లీకి पास। వచ్చారు పాపం వాళ్ళు. दिल्ली में आए थे। వాళ్ళు అనవసరంగా తీసుకొని వచ్చాడు ఆయన. ఆయన తీసుకొని రాకపోయింటే బాగుండు. बेकार में वो पास्टर जी उनको अपने साथ लेके आए थे। బలవంతంగా తీసుకొని వచ్చినాడు. जबरदस्ती लेके आ गए। ఆ రోజు నాకు పరిచయం చేయించాడు. ఆల్రెడీ ముందు పరిచయం ఉన్నా కూడా, అంత ముఖ పరిచయం ఉన్నా కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోలే. हम जानते हैं एक दूसरे को देखा है लेकिन आपस में कभी बात नहीं की थी। చూశాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చూశాడు. सुबह से लेकर शाम तक देखा। ఏందిరా ఇది, ఏందో తేడా కొడుతుంది. अरे यहाँ कुछ अलग हो रहा है। ఏందో వీళ్ళ మీద దాడి చేస్తున్నారు, వీళ్ళేమో సైలెంట్ గా ఉన్నారు అని ఆలోచిస్తా ఉన్నాడు. वो भैया सोच रहे हैं ये लोग तो अटैक कर रहे हैं, ये लोग शांत हैं। మమ్మల్ని మాటికి మధ్యలో రావడం, అటాక్ చేయడం, మళ్ళీ రావడం, అది జరుగుతా ఉంది. बीच बीच में हमारे कमरे में आना, अटैक करना, बोलना, चले जाना, ये सब चल रहा था। ఉపవాస ప్రార్థన అంటున్నారు, డైరెక్ట్ గా తిడతా ఉన్నారు. उपवास प्रार्थना बोल रहे हैं और वो हमें ही डांट रहे हैं। ఇవన్నీ వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. ये सब ये लोग देख रहे हैं। రాత్రి వచ్చాడు 7 గంటలకు. 7 बजे आए मेरे पास। లోపలికి వచ్చి అన్న आके भैया రావచ్చు అన్న. मैं अंदर आ सकता हूँ। అప్పుడే S22 అల్ట్రా ఫోన్ కొన్నా. मैंने तभी S22 अल्ट्रा फोन खरीदा था। ఒకటి ఫోన్ అంటే ఇష్టం మనోడికి. एक तो भैया को फोन बहुत पसंद है। అది పక్కన పెడితే उन चीज को बगल में रखें। ఈడేదో తేడా పని చేస్తున్నాడు, అన్న బాగా ఏదో బలంగా ఉన్నాడు, ఇదేదో తేడా పడుతుందని అనిపించింది. ये लोग कुछ उल्टा काम कर रहे हैं, भैया तो अपने में स्थिर हैं, कुछ तो चल रहा है करके अंदर आए। వచ్చి డైరెక్ట్ గా మాట్లాడడము రాదు కాబట్టి एकदम सीधा बात करना नहीं आता, ఏ इसलिए ఫోన్ కొన్నావన్నా भैया आपने कौन सा फोन खरीदा? నేను అన్నాను S22 అల్ట్రా తమ్ముడు అన్న. मैंने कहा S22 अल्ट्रा। కెమెరా బాగుందన్నా, अन्ना भैया इसका कैमरा बहुत अच्छा है, బాగుందన్నా इसका जूम बहुत अच्छा है। అని స్టార్ట్ చేశాడు. शुरू किया, నాతో అంటున్నాడు, मुझसे कह रहे हैं అన్నా भैया మీరు చేసేదంతా నాకు అర్థమవుతుంది, आप जो कर रहे हो मुझे समझ में आ रहा है। కానీ लेकिन అబ్బాయికి ఒక సందేహం ఉండింది లోపల. अंदर भैया के एक डाउट था। అది ఇప్పుడు గురుగుల దాంతో కంపేర్ చేసి చెప్తున్నా. मैं वही जंगली बीज के साथ कंपेयर करके बता रहा हूँ। మరి మా అన్న చాలా కష్టపడి అక్కడ సేవ చేస్తున్నాడు అన్న. भैया मेरे भैया जो है वहाँ पे बहुत मेहनत से वहाँ पे सेवा कर रहे हैं। మరి దేవునికి అవిదేవుడై చాలా దేవునికి అవిధేయత ఉన్నవాడైతే అంత ఎందుకు చేస్తాడన్నా? अगर वो प्रभु को ना झुकने वाले हैं तो इनकी सेवा इतनी बड़ी क्यों चलेगी? నేను అన్నాను, అప్పుడు చెప్తే అర్థం కాదు వాళ్ళకు. तब मैंने कहा, तब मैं बताऊंगा तो उन्हें समझ में नहीं आएगा। मैंने कहा గురుగుల్ని ఏర్పరచుకున్నాడు. मैंने कहा जंगली बीज को ఆ चुन लिया। గురుగుల వల్ల उन जंगली बीज की वजह से సత్య సువార్త నీళ్లను నిల్వ చేశాడు అక్కడ. सच्चे सुसमाचार का पानी वहाँ पे रखा हुआ है। యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదో जिनको नहीं पता यीशु मसीह బాగా कौन है, వినాలి. ध्यान వాళ్ళకి से యేసు सुनिए। ప్రభును పరిచయం చేశాడు. यीशु मसीह को जो नहीं जानते उनको यीशु मसीह के बारे में बताया गया ఇప్పుడు वहाँ। సత్యములోకి నడవడానికి अब सच्चाई में चलने के వాళ్ళ लिए దగ్గర ఇంకా ఒక మెట్టు మాత్రమే ఉంది. बस उनके पास एक सीढ़ी है। बस ఆ నీళ్లను నిలువు చేశాడు ఆ గురుగులు. बस उस जंगली बीजों की वजह से वहाँ पे गीलापन रखा हुआ है। అందుకే యేసు ప్రభుని తెలుసుకున్నాడు ఆ మనిషి. इसलिए उन्होंने यीशु मसीह को जाना वहाँ पर। నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? मेरी बातें समझ में आ रही है? ఎంతమందికి అర్థమైనాయి? చాలా గురుగులు ఉన్నాయి. बहुत से जंगली बीज हैं। ఎందుకు దేవుడు దాన్ని అలో చేశాడు? क्यों उनको प्रभु रहने दे रहा है? బాగా వినాలి. ध्यान से सुनना है। మాయిశ్చర్ ఉండడానికి, गीलापन रहना है, దేవుని పని జరగడానికి. प्रभु का काम होना है। ఏం బాధపడకండి. कोई दुखित होने की जरूरत नहीं। దేవుడు తాను చేయాల్సిన పనులు చేస్తాడు. प्रभु को जो काम जब करना है वो करेगा। నీ జ్ఞానం కంటే నా జ్ఞానం కంటే ఔన్నత్యమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన. अब मेरे ज्ञान से आपके ज्ञान से बढ़कर ऊंचा ज्ञान, महान ज्ञान है उनके రెండవది మంచి పని ఏంటో తెలుసా? पास। दूसरा अच्छा काम क्या है? ఈ గురుగులు ये जंगली बीज అంటే ఏమన్నా పురుగులకు, చెడు పురుగులకు
తొందరగా ఆకర్షణీయం అవుతుంది. ये जंगली बीज जो है जो खराब करते हैं ना पौधों को, उन कीड़ों को लिए ज्यादा आकर्षण बन నా जाते మాటలు हैं। అర్థమవుతున్నాయి మీకు? समझ में आ रहा है? అదే చెట్టు దగ్గరికి పురుగులు వచ్చి పడ్డాయనుకో, अगर समझ लिए उस जंगली बीज के पास कीड़े आ गए, ఇప్పుడు మంచి గోధుమలు ఉన్నాయి ఆల్రెడీ, बगल में अच्छा पौधा है, పురుగులు వచ్చి పడితే మంచి గోధుమలు అన్ని తినేస్తాయి కదా. कीड़े आ जाएंगे तो वो अच्छे पौधों को खा जाएंगे। అదే పక్కన గురుగుంటే लेकिन जंगली बीज बगल में होगा, రెండు ఇక్కడ వాళ్తాయి, రెండు అక్కడ వాళ్తాయి. 2 कीड़े उस पर 2 कीड़े इस पर, ఎనిమిని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటది. वो डिस्ट्रीब्यूट कर लेगा अपने आप ఎవరు को। ఎనిమి? कौन है शत्रु? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పగలు కొడతా ఉంటారు. आरएसएस वाले आके तोड़ते रहेंगे। మంచి పాస్టర్ని కొడతాడు, अच्छे पास्टर को भी मार पड़ेगी, వాడిని కూడా కొడతాడు. बुरे मास्टर को भी मार पड़ेगी। అర్థమైందా? समझ में आ रहा है? కొన్ని దెబ్బలు షేర్ చేసుకుంటారు. कुछ मार शेयर कर लेंगे, ఇది అడ్వాంటేజ్. ये एडवांटेज है। మూడోది చెప్తున్నాను, तीसरी बात बताता हूँ, వీడ్స్ కెన్ బి వాల్యుబుల్ ఇండికేటర్ ఆఫ్ వాటర్. ఇది చాలా శ్రేష్టమైనది. ये बहुत ही श्रेष्ठ है। ఏంటో తెలుసా? क्या है वो? సాయిల్ కి ప్లాంట్ కి కావాల్సిన pH లెవెల్ ని కరెక్ట్ గా వీడ్స్ మెయింటైన్ చేస్తుందంట. पौधों को और जो मिट्टी को जितना पीएच लेवल चाहिए उसको बैलेंस बनाए నా रखती pH है। అంటే ఏందో తెలియదు అన్న అనుకున్నారా? पीएच क्या है आपको समझ में नहीं आ रहा होगा, కొంతమందికి తెలియదు pH అంటే. कुछ लोगों को नहीं पता है। ఆ pH లెవెల్ సరిగ్గా ఉంటేనే నువ్వు నీళ్ళు తాగలవు. वो पीएच लेवल अच्छा होगा तभी आप पानी अच्छे से पी सकते అర్థమైందా? हो। समझ में आ pH रहा है? లెవెల్ బాగుంటేనే మంచిగా క్రాప్ సరిగ్గా తీసుకొని వస్తుంది. वही पीएच लेवल अच्छा होगा तो उस जमीन से अच्छे से पौधा उग सकेगा। నేనేమంటానంటే मैं क्या कहता हूँ, వీడ్స్ ఉండనియండి, रहने दीजिए మనం उसको, మాత్రం ఎదుగుదాం. लेकिन हम बढ़ेंगे, మనం माత్రం వెనకడుగు వేయొద్దు. हम पीछे नहीं మన हटेंगे, సౌందర్యాన్ని చూపడం వెనకడుగు వేయొద్దు. अपनी सुंदरता को दिखाना हम లాస్ట్ बंद లో नहीं करेंगे। మూడో మాట చెప్పి నేను ముగిచేస్తాను. तीसरी बात बताकर खत्म करूंगा। ఆయన బాధ ఏందనంటే उसकी परेशानी ये है, పెరుగుతున్నప్పుడు जब उखाड़ेंगे ఎక్కడ మంచి బీజాలు మంచి గోధుమలు పాడైపోతాయని బాధపడుతున్నాడు. वो परेशान हो रहे हैं कहीं अच्छे बीज खराब तो ना हो जाए। ఆయన బాధ ఎవరి మీద ఉంది? उसकी परेशानी किसके ऊपर మంచి है? దాని మీద ఉంది. ध्यान सारा अच्छे पौधे ఆయన पे है। చింత ఎవరి మీద ఉంది? उसकी चिंता किसके ऊपर है? మంచి మీద ఉంది. अच्छे ఇప్పుడు पौधों నువ్వు पर। మంచా నువ్వు గురుగులా నువ్వే డిసైడ్ గా. अब आप अच्छे पौधे हो या जंगली पौधे हो, నేను आप ही ఒకే మాట decide। అంటాను, मैं तो एक ही बात कहूंगा, వాళ్ళ గురించి చింతపడద్దు, दूसरों के बारे में चिंता मत करो, మన గురించి చింతపడు. अपने बारे में चिंता करो। మన కొద్ది మనం ఎదగడానికి ప్రయాసపడదాం. खुद हम बढ़ने की कोशिश करेंगे। దేవుడు మన మీద ఆలోచన పెట్టుకున్నాడు. प्रभु का सोच सिर्फ हमारे ऊपर है। కొన్ని సార్లు బైబిల్లో ఉన్న విషయాలు మనం తీసుకొని అర్థం చేసుకోవాలి. कई बार बाइबल की बातों को लेकर हमें समझना है। ఆదికాండము उत्पत्ति 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే 15-16 देखेंगे। ఈ మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ये बात मेरे अंदर बहुत सोच लेके आई। 15వ అధ్యాయము 16వ వచనం. 15-16 అక్రమము ఆ, ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక కాలేదు గనుక నాలుగో తరము వారు ఆ, ఇక్కడికి మరలా వచ్చెదరని ఆ. నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో మీకు ఆశ్చర్యమైన మాట చెప్పమంటారా? మీరు చాలాసార్లు చదివింటారు మాట. आश्चर्य की बात बताऊंगा, वो आपने कई बार पढ़ा होगा। ఎందుకు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండాలి వీళ్ళు? क्यों 400 साल इजरायलियों को मिस्र देश में रहने की जरूरत है? ఎందుకు क्यों చెప్పాలి మీరు? बताइए, ఏం చెప్పట్లే మీరు? आप नहीं बता रहे। 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు ఉండాలి? क्यों 400 साल इजरायलियों को मिस्र देश में रहने की जरूरत पड़ी? క్వశ్చన్ టు ఆన్సర్. మీకు అక్కడ ఆన్సర్ చదివించారని ఇప్పుడు. मैंने आपको यहाँ आंसर पढ़वाया। అమోరీయులు 4వ తరం వరకు వాళ్ళ పాపం పండాలి అంట. उसका पाप वहाँ पे पक जाना है। ఎవరు పాపం పండాలి? किसका पाप? చదువు మాట మళ్ళీ తిరిగి. फिर से पढ़ो उस बात को। అక్రమము ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక ఈ నాలుగో తరము వారు 4వ తరం వారంటే 400 ఇయర్స్. బాగా వినాలి, 400 ఇయర్స్. चौथी पीढ़ी मतलब 400 साल। దేవుడు ఎందుకు 400 సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళాలి? क्यों परमेश्वर 400 साल बाद ले అమోరీయుల जाना है? పాపం పండుతుంది. अमोरियों का अधर्म पूरा हो जाएगा। దేవుడు పండేంత వరకు వెయిట్ చేస్తాడు. परमेश्वर पाप पकने तक इंतजार करता ఎవరు है। పండాలి? क्या पाप? పాపం పండాలి. पाप पकना है। ఎవరిలో పండాలి? किसके अंदर? గురుగుల్లో పండాలి. जंगली बीजों के अंदर। వెయిట్ చేయండి. इंतजार करो। సౌలును తప్పు చేసిన వెంటనే చంపలా. शाऊल ने जब गलती की तुरंत उसको मारनी पड़ी। తప్పుగా అనుకుంటున్నాం మనం. हम गलत सोच रहे हैं। ఏలి తప్పుడోడని చెప్పి వెంటనే దేవుడు లేపేలా. एली बेकार है, गलत इंसान है करके तुरंत परमेश्वर ने उसको मार नहीं डाला। దరిద్రమైన పనులు చేస్తున్నాడు ఓఫ్ని ఫినిహాస్ అని దేవుడు వెంటనే లేపేలేదు. बेकार काम कर रहे हैं होप्नी फिनहास करके परमेश्वर ने तुरंत ఈ उन्हें नहीं మధ్యలో मारा। చాలా ఆడోళ్ళను పాడు చేశారు వాళ్ళు. इस बीच में बहुत स्त्रियों का जीवन खराब किया చాలా उन्होंने। మందిని దున్నపోతును కోసుకొని దరిద్రంగా మంచిగా తిన్నారు వీళ్ళు. बहुत लोगों के पशुओं को काट कर उन्होंने खाया। ఇవన్నీ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? मैं ये बातें क्यों बता रहा हूँ? పండాలి. पाप पकना है।
పండాలి. ఆ మాట స్పష్టంగా ఉంది, నేను చెప్పింది కదా यहाँ पे బైబిల్లో. साफ साफ लिखा है, मैं बता रहा हूँ या मैं खुद नहीं बता रहा, बाइबल వాళ్ళ बताती పాపం है। పండిన తర్వాత जब उनका पाप पूरा होगा, ఎవరిని पकेगा, తీసుకెళ్ళాడు? किसको ले गया? బాగా వినాలి, ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్ళి इजरायली लोगों को लिया రే అందరిని చంపారా. और सबको मार डालो। ఎందుకు? వాళ్ళ పాపం పండింది కాబట్టి చంపాలి. क्यों मारना है? क्योंकि उनका पाप पक गया है। ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, तो आज के दिन हमें समझना దేవుడు है, వెయిట్ చేస్తాడు, परमेश्वर इंतजार करता గురుగుల్ని है, పెరగనిస్తాడు. वो जंगली पौधों को बढ़ने देगा, మనం కూడా నేర్చుకోవాలి. उससे हमें भी सीखना మన है। వల్ల వాళ్ళు పాపంలో పండడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. हमारे द्वारा वो पाप में और पक सके, हमें प्रभु इस्तेमाल నా करेगा। మాటలు అర్థమవుతున్నాయా? समझ में आ रहा है आपको? అర్థమవుతున్నాయండి? చెప్పండి మీరు. समझ में आ रहा है? బాధపడకండి, दुखित नहीं होना, మీరు ఆత్మీయంగా మాత్రం ఎదగడం మానకండి. सिर्फ आत्मिक रूप से बढ़ो और छोड़ो मत। ఎవడోన్నో చూసి వెనకడుగులు వేయకండి. किसी किसी को देखकर पीछे नहीं हटना। ఓ వాడిని చూసి నువ్వు చూసి వాడిని చూసి మనం కాపీలు కొట్టకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. इसको उसको देखकर हमें नकल नहीं करनी है और ना उनके देखकर गलत कदम బైబిల్ उठाना ఒకటే है। మాట చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుదాం త్వరగా. रोमियो 12:17 से लेकर 21 तक हम पढ़ेंगे। ఆ, ఆ, ప్రతిక్రియని ఆ. చేయవద్దు. చెయ్యవద్దు. మనుషులందరి దృష్టికి ఆ. యోగ్యమైన వాటిని గూర్చి ఆ. ఆలోచన కలిగి ఉండుడి. ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే ఆ. నీ చేతనంత మట్టుకు మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఫ్యాన్ కింద కూర్చో. సమస్త మనుషులకు సమాధానముతో ఉండుడి. మీకు సాధ్యమైనంత వరకు దేవుళ్ళ మంచిగా బతకండి. जितना आपसे हो सके उतना प्रभु में अच्छे से चलो। వాడు కొట్టాడని నువ్వు కొట్టడం కాదు, उसने मारा तो मैं भी मारूंगा, ऐसे नहीं करना। వాడు నన్ను ఇలా అన్నాడని నువ్వు అనడం కాదు. उसने मुझे ऐसा बोला तो मैं भी ऐसा बोलूंगा, नहीं। ప్లీజ్ మానేయండి. छोड़ दो, క్వశ్చన్ టు ఆన్సర్ వద్దు. क्वेश्चन टू आंसर छोड़ ఏ दो। నువ్వంటే నేనంటా, तुम कहोगे ऐसा तो मैं भी कहूंगा, నువ్వంటే ఇంకా రెండు మాటలు అంటా. अगर तुम ऐसा कहोगे मैं दो और बातें बोलूंगा। వద్దు వద్దు, नहीं, ఇది క్రైస్తత్వం కాదు. ये मसीही जीवन नहीं है। పౌలు గారు ఏమన్నారు? पौलुस ने क्या कहा? ఎంత ఇంకా దీనత్వమును కరగలవో, कितना दीन बन सकते हो, ఎంత మంచి చేయగలవో कितना अच्छा कर सकते ఆ हो, మంచి చేస్తూ వెళ్ళుగా. और उस अच्छाई को करते रहो, వెనకడుగు వేయొద్దు. पीछे कदम मत उठाओ। చివరిగా ఒకే మాట చెప్పి నేను ముగించేస్తున్నా. अंत में एक ही बात बता के खत्म మీ करूंगा। అందరికీ తెలిసిన వాక్యము, आप सबको पता है, నేను ప్రారంభంలో లేవనెత్తిన వాక్యము, जो शुरुआत में मैंने उठाया ఆది था, కాండం 50 అధ్యాయము उत्पत्ति 50वां अध्याय 15 నుంచి 21 వరకు రాయబడిన విషయాలు 15 చదివి మా వాక్యం ముగిద్దాం. से 21 तक। ఈ తండ్రి ఆ, తాను చావక మునుపు ఆ. ఆజ్ఞాపించినదేమనగా ఆ. మీరు యేసేపుతో ఆ. నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక ఆ. దయచేసి వారి అపరాధమును హ్మ్. వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. ఆ, కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని ఆ. వారు యేసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి ఆ. అతని ఎదుట సాగిలపడి ఆ. ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా అబ్బా యేసేపు భయపడుకుని భయపడకుడి. నేను దేవుని ఆ, స్థానమందున్నన ఆ, మీరు నాకు కీడు చేయను అబ్- కానీ నేటి దినమున ఆ. జరుగుచున్నట్లు అనగా ఆ. ప్రజలు ఆ. గ్రహించున్నట్లుగా ఆ. అది మేలుకే దేవుడు బా బా ఉద్దేశించెను. బా హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యం మైండ్ మించి దాటిపోయినది. ये वचन जो लिखा हुआ है ये मेरे दिमाग से ही पार हो ఎవరున్నారు गया। జోసఫ్ కి చెప్పేవాడు? बताइए यूसुफ को बताने वाला कौन है वहाँ पे? అందరు అన్నలు వచ్చి భయపడ్డారు. सारे भाई लोग उसके पास आके डर गए। ఎందుకు భయపడ్డారు? क्यों डर गए? ఇప్పుడు వీడేమో ప్రధానమంత్రి, अब ये प्रधानमंत्री है, వీడు అనుకుంటే మమ్మల్ని अब చంపేస్తాడు, ये चाहेगा तो हमें मार మా सकता है, నాన్న చనిపోయాడు. अब हमारा पिता तो मरना है पर అన్నలందరూ है। వచ్చి वो आकर మా నాన్న అన్నాడు, मेरे पिताजी ने कहा నువ్వేమన్నా మా మీద వేస్తావేమో అయ్యి కన్ను, शायद आपकी नजर हम पर पड़ी है। ప్లీజ్ అంటే ఆయన అంటాడు, वो कहते हैं, ఏసేపు ఏడ్చి वहाँ लिखा है कि यूसुफ रोया। ప్రధానమంత్రి శక్తి కలిగిన వాడైనప్పటికీ प्रधानमंत्री की ताकत उसके पास है, ఏడ్చి रोया। ఏమన్నాడు తెలుసా? क्या कहा? నేను దేవుని స్థలమునకు వెళ్ళగలనా? क्या मैं प्रभु के स्थान में रह सकता हूँ? నేను మీరు ఏది చేసిన కీడు అది దేవుడు మంచికే మలచాడు. तुमने मेरे साथ जो भी बुराई की कोई बात नहीं, उसको प्रभु ने भलाई में बदल दिया है। ఆ
గురుగుల్ని పెరగనివ్వాలి, जंगली बीज को बढ़ने देना है, బాధపడకూడదు. दुखित नहीं होना है। చాలా గురుగులు వస్తాయి. बहुत जंगली बीज आएंगे। నేను ఈ రోజు గురుగులు అంటే ఏందో కేటగిరీ చెప్పలేదు, मैंने जंगली बीज क्या है कैटेगरी नहीं बताया, రాబో దినాల్లో చెప్తాం आने वाले दिनों में बताऊंगा గురుగులు అంటే ఏంటో. जंगली बीज क्या है। కానీ ఈ రోజు लेकिन आज के दिन ఏ గురుగులైనా కానీ, वो कैसे भी जंगली बीज क्यों ना నీలో हो, సొంతంగా పడే గురుగులైనా కానీ, खुद आपकी वजह से आने वाले जंगली నీ बीज కొద్ది क्यों నీకు ना हो, ఆలోచనలు వచ్చేదాన్ని బట్టి కూడా కానీ आपकी खुद की सोच कैसी है उसके द्वारा जंगली बीज क्यों ना हो, అభ్యంతర పడక उसके विषय में डहाना నువ్వు करते దేవునిలో हुए ఎదుగు. सिर्फ प्रभु में बढ़ो। దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు, प्रभु आपको देख रहा है, దేవుడు నిన్ను లేవనెత్తున్నాడు, प्रभु आपको उठा रहा है, దేవుడు నిన్ను బహుగా प्रभु ఆశీర్వదిస్తాడు. आपको बहुत रूप से आशीष నీకు दे रहा है। 100% ప్రతిఫలము పొందేటట్టు దేవుడు చేస్తాడు. 100% आपको प्रतिफल मिलेगा। ఒక రోజు దేవుడు నిన్ను నిలబెట్టి, एक दिन प्रभु आपको खड़ा करके, నేను చెప్తున్నాను, ఈ మాట బాగా రాసుకోండి ఎక్కడైనా, आप लिख लीजिए, मैं कहता हूँ ये మీరు నిజముగా దేవుని వాక్యంలో ఎదిగే వాళ్ళైతే, सच में आप प्रभु के वचन में बढ़ने वाले हो నాకు तो తెలిసి ఇది చివరి మాట మీకు చెప్తున్నాను ఈ రోజు, मैं आखिरी बात आज के दिन बता रहा నిన్ను हूँ, నిలబెట్టి आपको खड़ा करेगा। మంచి గోధుమ ఎలా పెరిగిందో చూడు. देखो अच्छा गेहूं किस तरह बढ़ा, వీని చుట్టూ గురుగులున్నా, इसके चारों ओर जंगली बीज వీనికి అన్ని थे, సమస్యలు వచ్చినా, इसके चारों ओर समस्याएं వీనికి అన్ని थी, బాధలు వచ్చినా, चारों ओर परेशानियां थी, వీనికి అన్ని ఆటంకాలు వచ్చినా, कितनी भी इसकी रुकावट मिली, లేచి నిలబడ్డాడు, फिर भी खड़ा रहा బహుగా ఫలించాడు. और फलवंत हुआ। హల్లెలూయా. हालेलुया। రండి ప్రార్థన చేద్దాం, आइए प्रार्थना करेंगे, రండి ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करेंगे।